అందరికి ముందుగా నమస్కారం. ప్రభుత్వ విత్తం పబ్లిక్ ఫైనాన్స్ అనే ఈ చాప్టర్లో ప్రజెంట్ మనము ఫెడరల్ ఫైనాన్స్ సమైక్య విత్తం అనే టాపిక్ని డిస్కస్ చేస్తున్నాం. దీనిలో భాగంగా ఇప్పటికే మనము 14వ ఆర్థిక సంఘం యొక్క సిఫార్సుల గురించి ఎంతో వివరంగా మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది. కేంద్రం నుంచి రాష్ట్రాలకు ఆర్థిక సంఘాలు అనేవి నిధులు బదిలీ చేసేటప్పుడు ఏ ఏ అంశాలు దృష్టిలో ఉంచుకొని ఏ రకంగా ఆ నిధులను బదిలీ చేస్తాయి అనే దాని గురించి మీకు ఇప్పటికే డీటెయిల్గా అర్థమైంది. ఎందుకంటే మీరు 14 ఆర్థిక సంఘం క్లాసెస్ విన్నారు కాబట్టి. సరే, మనం ఈ క్లాస్ నుండి 15వ ఆర్థిక సంఘం సిఫార్సుల గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. ఓకే, ప్రీవియస్గా మనము 14వ ఆర్థిక సంఘం సిఫార్సుల గురించి ఎంతో డీటెయిల్గా మాట్లాడుకున్నాం. ఇప్పుడు 15వ ఆర్థిక సంఘం సిఫార్సుల గురించి మాట్లాడుకుంటున్నాం ఈ క్లాస్ నుంచి. అయితే 14వ ఆర్థిక సంఘం యొక్క సిఫార్సులు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అమలయ్యాయి? 2015 నుంచి 2020 ఈ 5 సంవత్సరాల కాలంలో 14వ ఆర్థిక సంఘం యొక్క సిఫార్సులు అమలయ్యాయి. ఓకేనా? ఎగ్జాక్ట్గా చెప్పాలి అంటే 2015 ఏప్రిల్ నుండి 2020 మార్చి వరకు ఈ యొక్క 14వ ఆర్థిక సంఘం యొక్క సిఫార్సులు అమల్లో ఉన్నాయి, అమలైపోయాయి కూడా. ప్రజెంటు 15వ ఆర్థిక సంఘం యొక్క సిఫార్సులు అమలవుతున్నాయి. అయితే 2020 నాటికి ఈ యొక్క 14వ ఫైనాన్స్ కమిషన్ యొక్క ఆ యొక్క కాల పరిమితి అయిపోతుంది. కాబట్టి 2017 నవంబర్ 17వ తారీఖున రాష్ట్రపతి 15వ విత్త సంఘాన్ని ఏర్పాటు చేశాను. ఎవరి అధ్యక్షతన? ఎన్కే సింగ్ అధ్యక్షతన 15వ ఆర్థిక సంఘాన్ని ఆయన రాష్ట్రపతి ఏర్పాటు చేయడం జరిగింది. ఓకే, అయితే 15వ ఆర్థిక సంఘం తన యొక్క నివేదికను రెండు విడతల్లో ఇవ్వడం జరిగింది. తొలి నివేదిక, అదేవిధంగా తుది నివేదిక. తొలి నివేదిక లేక మధ్యాంతర నివేదిక కూడా అంటారు దాన్ని. అంటే ఇది 2020-21 అంటే ఇది 1 సంవత్సరం నాటికే ఈ తొలి నివేదికని ప్రచురించింది 15వ ఆర్థిక సంఘం. ఈ తుది నివేదిక అనేది 2021 నుంచి 2026 వరకు ఇది అమల్లో ఉంటుంది. అయితే వాస్తవంగా 15వ ఆర్థిక సంఘము ఏ 5 సంవత్సరాలకి తన యొక్క సిఫార్సులు ఇవ్వాలి? 2020 నుంచి 2025 వరకు ఇవ్వాలి. కాకపోతే మధ్యాంతర నివేదిక ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది? ఓకే, సరే, ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది? ఈ తొలి నివేదికలో తను చేసినటువంటి సిఫార్సులు ఏంటి అనే దాని గురించి మాట్లాడదాం. అయితే ఇప్పుడు మనం మొదట మాట్లాడే టాపిక్ ఏంటంటే 15వ ఆర్థిక సంఘము తొలి నివేదిక. అంటే 15వ ఆర్థిక సంఘం విడుదల చేసినటువంటి తొలి నివేదికను మనం ఇప్పుడు డిస్కస్ చేయబోతున్నాం. అంటే తొలి నివేదిక ఎన్ని సంవత్సరాల కాలానికి ఇచ్చిందంటే 1 సంవత్సరం కాలం మాత్రమే. అది ఏ ఆర్థిక సంవత్సరం అంటే 2020-2021. ఓకే, చూద్దాం ఎందుకు ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడిందో చూద్దాం. ఓకే, 15వ ఆర్థిక సంఘము తొలి నివేదిక. 15వ ఆర్థిక సంఘం తొలి నివేదిక భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 280 ప్రకారము భారత రాష్ట్రపతి 15వ ఆర్థిక సంఘాన్ని 2017 నవంబర్ 17న ఎన్కే సింగ్ అధ్యక్షతన ఏర్పాటు చేశాను. ఎన్కే సింగ్ని అధ్యక్షతన ఏర్పాటు చేశాను. గుర్తున్నారా ఎన్కే సింగ్ ఎవరో?
ఎన్కే సింగ్. ఎన్కే సింగ్ ఎన్కే సింగ్ ఎన్కే సింగ్ అంటే ఏంటి? నందకిషోర్ సింగ్ అని. ఈయనే ఎఫ్ఆర్బిఎం గతంలో ఈయననే ఎఫ్ఆర్బిఎం చట్టం యొక్క సమీక్ష మీద కూడా ఈయనని అధ్యక్షుడిగా ఉంచి ఎఫ్ఆర్బిఎం చట్టాన్ని సమీక్షించమని చెప్పి ఈయన అంటే ఆ కమిటీ కూడా ఈయనే అధ్యక్షుడు. ఓకే, ఈ ఎఫ్ఆర్బిఎం చట్టం సమీక్షా కమిటీ దాని నివేదికను కూడా 2017 నాడు అంటే 2017 జనవరిన ఈయన నివేదిక ఇవ్వడం జరిగింది. ఎఫ్ఆర్బిఎం చట్టం మీద ఆ సమీక్ష చేసి ఏ రకమైన మార్పులు చేయాలి దాని గురించి. ఓకే, 2017 జనవరిలో ఎఫ్ఆర్బిఎం చట్టం అని నివేదిక ఇవ్వగానే అదే సంవత్సరం ఈయనకి ఈ యొక్క 15వ ఆర్థిక సంఘం సిఫార్సులు చేయమని చెప్పి ఈయననే అధ్యక్షుడిగా ఈయననే ఆ యొక్క బాధ్యతను స్వీకరించమని ఇవ్వడం జరిగింది. ఓకే, అదే సంవత్సరం ఎప్పుడైతే ఎఫ్ఆర్బిఎం చట్టము అంటే ఎఫ్ఆర్బిఎం చట్టం ఎప్పుడు ప్రవేశపెట్టారు? 2004. దాని తర్వాత ఎన్డీఏ ప్రభుత్వం వచ్చింది, భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ఎఫ్ఆర్బిఎం చట్టము అంతగా అంటే తన లక్ష్యాలు అంతగా అది సాధించలేదు. ఎఫ్ఆర్బిఎం చట్టం 2004 తన లక్ష్యాలను ఎప్పటికి పెట్టుకుంది? 2008-9కి పెట్టుకుంది. అయితే 2008-9 నాటికి ఎఫ్ఆర్బిఎం చట్టం తన యొక్క లక్ష్యాలు సాధించలేకపోయింది. కనుక అసలు ఎఫ్ఆర్బిఎం చట్టం పనితీరు ఏ రకంగా ఉంది, ఏ రకమైన మార్పులు చేయాలని చెప్పి ఈ ఎన్కే సింగ్ గారిని ఎఫ్ఆర్బిఎం చట్టం సమీక్షా కమిటీకి అధ్యక్షుడిగా నియమించారు. ఈయన 2017 జనవరిన తన నివేదిక ఇచ్చాడు ఎన్కే సింగ్ గారు. ఓకేనా, అలా ఇచ్చి కొంచెం రెస్ట్ తీసుకుందామనే లోపు ఆయనకు 15వ ఆర్థిక సంఘం సిఫార్సులు చేయని చెప్పి అదే సంవత్సరం 2017 నవంబర్ 17వ తారీఖున ఆయనకి ఈ బాధ్యతలు అయితే ఇవ్వడం జరిగింది. ఓకే, ఈయన అంటే 15వ ఆర్థిక సంఘం యొక్క చైర్మన్ ఎవరంటే ఎన్కే సింగ్, నందకిషోర్ సింగ్. చైర్మన్ నందకిషోర్ సింగ్. ఈయన మాజీ పార్లమెంట్ సభ్యుడు మరియు భారత ప్రభుత్వ మాజీ కార్యదర్శి. ఓకే, అదేవిధంగా ఈ కమిటీలో అంటే 15వ ఆర్థిక సంఘంలో 4 సభ్యులు ఉంటారు కదా, ఒక చైర్మన్ 4 సభ్యులు ఉంటారు. ఈ అంటే మొదటి వారు శక్తికాంత్ దాస్. ఓకే, మాజీ భారత ప్రభుత్వ కార్యదర్శి. ఓకే, అదేవిధంగా అజయ్ నారాయణ్ ఝా. ఈయన ఈ యొక్క శక్తికాంత్ దాస్ యొక్క స్థానంలోకి తర్వాత రీప్లేస్ చేయబడినారు. ఈయన మాజీ ఆర్థిక కార్యదర్శి 2019 మార్చిలో శక్తికాంత్ దాస్ స్థానంలో నియమించబడాను. మీరు అజయ్ నారాయణ్ ఝా ఎవరైనా గతంలో 14వ ఆర్థిక సంఘం యొక్క కార్యదర్శి అయిన గుర్తున్నారా? ఓకే, నెక్స్ట్ రెండోవారు ప్రొఫెసర్ అనూప్ సింగ్. ఈయన ఒక ప్రొఫెసర్ అనమాట, ఒక కాలేజ్ యూనివర్సిటీ ప్రొఫెసర్, జార్జ్ టౌన్ యూనివర్సిటీ ప్రొఫెసర్ ఈయన. నెక్స్ట్ డాక్టర్ అశోక్ లహరి, ఈయన బంధన్ బ్యాంక్ చైర్మన్. అదేవిధంగా డాక్టర్ రమేష్ చంద్ర, నీతి ఆయోగ్ సభ్యుడు, మనందరికి కూడా తెలుసు. దాని తర్వాత అరవింద మెహతా, ఈయన ఈ యొక్క కార్యదర్శి. గతంలో 14వ ఆర్థిక సంఘం యొక్క కార్యదర్శి ఎవరు? ఈయన అజయ్ నారాయణ ఝా. ఇప్పుడు 15వ ఆర్థిక సంఘం కార్యదర్శి అరవింద్ మెహతా. సరే, మీరు ఖచ్చితంగా ఈ అంశాలు గుర్తుంచుకోవాలని ప్రయత్నించండి. ఎందుకంటే కింది వారిలో 15వ ఆర్థిక సంఘంలో లేని వారెవరు, ఉన్నవారెవరు, చైర్మన్ ఎవరు అని అడగవచ్చు. కాబట్టి ఈ యొక్క చైర్మన్తో పాటు సభ్యులను కూడా మీరు గుర్తుంచుకోండి. అదేవిధంగా శక్తికాంత్ అంటే 15వ ఆర్థిక సంఘంలో కొన్ని అనివార్య కారణాల వల్ల ఎవరి స్థానంలో అజయ్ నారాయణ ఝా అంటే 15వ ఆర్థిక సంఘంలో సభ్యుడిగా నియమించబడ్డారంటే శక్తికాంత్ దాస్. ఏదైనా ఏ రకంగా బిట్స్ ఆడడానికి ఆస్కారం ఉంది. కాబట్టి ఈ పేర్లు అయితే ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే రాబోయే 2021 నుంచి 2026 ఈ 5 సంవత్సరాలకు గాను ఈ 15వ ఆర్థిక సంఘం యొక్క సిఫార్సులు అమల్లో ఉంటాయి. కాబట్టి రాబోయే 5 సంవత్సరాల వరకు ఏ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ మనం చదివినా కానీ ఆర్థిక సంఘాలకు సంబంధించి ఈ 15వ ఆర్థిక సంఘం యొక్క సిఫార్సులు దీంట్లో ఉన్నటువంటి ముఖ్యాంశాలు మనకి ఇంపార్టెంట్. కాబట్టి ఖచ్చితంగా మీరు ఈ పేర్లను మీరు గుర్తుంచుకోవాలి. ఓకే, రైట్. వీరు సభ్యులు. ఓకే,
నవంబర్ 2017 నవంబర్ 17న ఎన్ఎక్ సింగ్ అధ్యక్షన ఏర్పడాను. ఇది 2020-25కి వర్తించేలా సిఫార్సులను 2019 అక్టోబర్ అందించాల్సి ఉంది. అయితే ఈ మధ్యకాలంలో కొన్ని సంఘటనలు సంభవించినవి. వాస్తవంగా 15వ ఆర్థిక సంఘము 2020-25 మధ్య కాలంలో ఆ 5 సంవత్సరాల కానీ తనకు నివేదిక అందించాలి. అంటే అది 2019 అక్టోబర్ లోపే అందించాలి. కానీ అందించలేకపోయింది. దానికి కొన్ని కారణాలు ఉన్నాయి. ఆ కారణాలు తెలుసుకుపోయే ముందు ఈ ఆర్థిక సంఘం గురించి కొన్ని విషయాల గురించి మాట్లాడతాను. గతంలో కూడా మాట్లాడాను, ఇప్పుడు కూడా కొన్ని విషయాలు మాట్లాడతాను. భారత రాజ్యాంగం అనేది ప్రత్యక్షంగా అంటే భారత రాజ్యాంగంలో ప్రత్యక్షంగా సమైక్య అనే పదం వాడకపోయినప్పటికీ మన భారత రాజ్యాంగం అనేది సమైక్యం అని చెప్పి ఎక్కడ మన భారత రాజ్యాంగంలో ఏ ఆర్టికల్లో ఏ షెడ్యూల్లో ఏ భాగంలో ఉండదు. మన భారత రాజ్యాంగం అనేది ఒక సమైక్య రాజ్యాంగం అని చెప్పి భారత రాజ్యాంగంలో ఏ దగ్గర కూడా మీకు కనపడదు. కానీ భారత రాజ్యాంగంలో ప్రత్యక్షంగా సమైక్య వ్యవస్థ అని ప్రస్తావించబడినప్పటికీ పరోక్షంగా మన దేశము సమైక్య దేశమే. అంటే మన దేశంలో సమైక్య వ్యవస్థ ఉంది. ఎలా చెప్పగలవు? నువ్వు ఎలా చెప్పగలవు సమైక్య వ్యవస్థ మన దేశంలో అమల్లో ఉంది అంటే భారత రాజ్యాంగంలో 7వ షెడ్యూల్లో కేంద్రానికి ఏ అంశాల మీద అధికారాలు ఉంటాయి, రాష్ట్రానికి ఏ అంశాల మీద అధికారాలు ఉంటాయి, ఉమ్మడిగా కేంద్రానికి రాష్ట్రానికి ఏ అంశాల మీద అధికారాలు ఉంటాయని దాని గురించి అంటే కేంద్ర రాష్ట్రాల మీద మధ్య అధికారాలు అనేవి భారత రాజ్యాంగం 7వ షెడ్యూల్లో విభజించడం జరిగింది. కాబట్టి కేంద్రానికి రాష్ట్రానికి అధికారాలు విభజించబడ్డాయి కనుక మనది సమైక్య వ్యవస్థ. మన భారత రాజ్యాంగంలో కేంద్ర జాబితాలో ఎన్ని అంశాలు ఉన్నాయి? పార్టీలు మీరు చదివి ఉంటారు. 98 అంశాలు కేంద్రంలో సెంట్రల్ గవర్నమెంట్. స్టేట్ గవర్నమెంట్ లిస్టులు ఏమేమి ఉన్నాయి? ఎన్ని అంశాలు ఉన్నాయంటే 59 అంశాలు. రెండింటికి ఏ అంశాలు ఎన్ని అంశాల మీద ఉమ్మడి అధికారాలు ఉంటాయంటే 52 అంశాల మీద అధికారాలు ఉంటాయి. ఇది కేంద్ర జాబితా, ఉమ్మడి జాబితా, రాష్ట్ర జాబితా. ఈ రకంగా కేంద్రానికి రాష్ట్రానికి మధ్య అధికారాలు అనేవి విభజించబడి ఉన్నాయి. ఓకే, అయితే ఏ రకంగా కేంద్రానికి రాష్ట్రానికి అధికారాలు ఏ అంశాల మీద శాసనాలు చేయవచ్చు అధికారాలు విభజించబడ్డాయి మన భారత రాజ్యాంగంలో, అదే రకంగా పన్నులు కూడా విభజించబడ్డాయి. ఏ పన్ను రాష్ట్రాన్ని, ఏ పన్ను కేంద్రాన్ని అని కూడా స్పష్టమైనటువంటి విభజన మన భారత రాజ్యాంగంలో కనపడుతుంది. ఓకే, మన దేశంలో 28 రాష్ట్రాలు ఉన్నాయి. అదేవిధంగా 8 కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి. ఏ రాష్ట్రమైనా ఏ కేంద్రపాలిత ప్రాంతమైనా అభివృద్ధి చెందాలి అంటే ఖచ్చితంగా ఆదాయ వనరులు ఉండాలి. అంటే ఒక రాష్ట్రం లేదా ఒక కేంద్రపాలిత ప్రాంతం అభివృద్ధి చెందాలి అంటే ఆ రాష్ట్రానికి సమృద్ధిగా ఆదాయ వనరులు ఉండాలి. వాస్తవానికి మీకు గతంలో కూడా చెప్పడం జరిగింది. భారత రాజ్యాంగ నిర్మాతలు పన్ను రాబడిని పంచేటప్పుడు ఎక్కువ పన్ను నుంచేవేమో కేంద్ర జాబితాలో, తక్కువ పన్ను నుంచేమో రాష్ట్ర జాబితాలో పొందుపరచడం జరిగింది. ఓకేనా? అలాంటి సందర్భంలో కేంద్రానికి ఎక్కువ ఆదాయం వస్తుంది. ఓకే, కేంద్రం అంటే ఏంటి? కేంద్రము అంటే ఏంటి? అంటే కేంద్ర ప్రభుత్వం అంటే ఏంటి? సెంట్రల్ గవర్నమెంట్ అంటే ఏంటి? రాష్ట్రాలే కదా. కేంద్ర ప్రభుత్వం అంటే రాష్ట్రమే కదా. భారత రాజ్యాంగంలో మొదటి ఆర్టికల్ ఏం ప్రస్తావించారు? ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం అనేది రాష్ట్రాల సమ్మేళనమే. అంటే రాష్ట్రాల యొక్క కలయికే ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం అని చెప్తాం. అంటే గతంలో కూడా మనం చూసి ఉంటాం, యూనియన్ గవర్నమెంట్ అని మనం విన్నాం. ఓకే, యూనియన్ గవర్నమెంట్ అంటే రాష్ట్రాల కలయిక. అంటే రాష్ట్రాల్లో ఉన్నటువంటి అందరి ఎంపీలు ఒక కేంద్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు, అంతే కదా. కాబట్టి కేంద్రానికి పోయే అన్ని పన్నులు కూడా కేంద్రానికి ఎక్కడి నుంచి వస్తాయి? పన్నులు బయట దేశం నుంచి వస్తాయి కేంద్రానికి. రాష్ట్రాల నుంచే కదా కేంద్రానికి పోయేది. ఓకేనా? ఈ రకంగా కేంద్రం నుంచి రాష్ట్రానికి పన్నులు పోయినప్పుడు
ఎక్కువ ఎక్కువ శాతం వెళ్ళినప్పుడు కేంద్రానికి ఎక్కువ పన్ను రాబడి వచ్చినప్పుడు ఎక్కువ వచ్చినటువంటి ఆ రాబడిని రాష్ట్రాలకు పంచడానికి ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి రాష్ట్రపతి విత్త సంఘాన్ని ఏర్పాటు చేస్తారు భారత రాజ్యాంగంలోని 280 ఆర్టికల్ ప్రకారం. ఇది కేంద్ర ఆర్థిక సంఘము. 280 ఆర్టికల్ భారత రాజ్యాంగంలోని 280 ఆర్టికల్ ప్రకారము ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి రాష్ట్రపతి విత్త సంఘాన్ని ఏర్పాటు చేస్తాడు. అయితే భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి 280 ఆర్టికల్ ఏం చెప్తుందంటే ఈ ఆర్టికల్ ఏం పొందుపరిచారంటే భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత, భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన 2 సంవత్సరాల తర్వాత, ఇప్పుడు భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చినటువంటి 2 సంవత్సరాల తర్వాత రాష్ట్రపతి ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి విత్త సంఘాన్ని ఏర్పాటు చేయమని చెప్పాను. అంటే భారత రాజ్యాంగం ఎప్పుడు అమల్లోకి వచ్చింది? 1950 జనవరి 26, అంతేనా? 1950 జనవరి 26న భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. అంటే భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన 2 సంవత్సరాల తర్వాత అంటే 1952, అంతే కదా. మొదటి ఫైనాన్స్ కమిషన్ కాలం మొదటి ఫైనాన్స్ కమిషన్ యొక్క కాలం ఎంతకాలము అంటే ఆ యొక్క కాల పరిమితి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు? 1952 నుంచి 1957, అంతే కదా. అంటే భారత రాజ్యాంగంలో 280 ఆర్టికల్ ఏం చెప్తుందంటే భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన 2 సంవత్సరాల తర్వాత రాష్ట్రపతి 5 సంవత్సరాలు కానీ ఒక విత్త సంఘాన్ని ఏర్పాటు చేయమని చెప్పాను. దానికోసమే అప్పుడు రాష్ట్రపతి 1952 నుంచి 1957 ఈ మధ్య కాలంలో ఆర్థిక పరమైనటువంటి సిఫార్సు చేయడం కోసము ఒక విత్త సంఘాన్ని ఏర్పాటు చేసిను. దానికి అధ్యక్షుడు ఎవరు? కేసీ నియోగి. అంటే మొదటి ఆర్థిక సంఘం యొక్క అధ్యక్షుడు కేసీ నియోగి. ఈ రకంగా ఉండడం జరుగుతుంది. అయితే ఇప్పుడు ఆర్థిక సంఘాలు సిఫార్సులు ఇస్తాయి కదా, ఇది చేయండి, రాష్ట్రానికి ఎంత శాతం ఇవ్వండి, గ్రాంట్లు ఎంత శాతం ఇవ్వండి అని చెప్పినప్పుడు అవి కేంద్రం ఖచ్చితంగా పాటించాలా? కేంద్రం ఖచ్చితంగా పాటించాలంటే పాటించాల్సిన అవసరం లేదు. ఓకేనా? అంటే ఆర్థిక సంఘం చేసే సిఫార్సులు అనేవి సలహాపూర్వకమైనవి మాత్రమే. అంటే కేవలము అడ్వైజరీ నేచర్లో ఉంటాయి అవి. జస్ట్ అంటే ఇలా చేస్తే బాగుంటుంది అని చెప్పి సలహా ఇస్తుంది ఆర్థిక సంఘం. ఇది అంటే ఆర్థిక సంఘం ఆ రకమైనటువంటి సిఫార్సు చేస్తే అది ఖచ్చితంగా అమలు చేయాలని ఏమి లేదు. కాకపోతే ఏ కేంద్ర ప్రభుత్వమైనా కానీ ఖచ్చితంగా ఆమోదిస్తుంది. ఎందుకంటే ఆర్థిక సంఘం అనేది ఒక రాజ్యాంగబద్ధ సంస్థ. దేశంలో రాష్ట్రాలన్నీ తిరిగి దేశ ఆర్థిక పరిస్థితులను సమీక్షించి రాష్ట్రాల యొక్క సమస్యలను తెలుసుకొని ఈ రాష్ట్రాలకి ఈ సమస్య ఉంది, దీనికి ఈ రకమైనటువంటి పరిష్కారం ఉందని చెప్పి ఇచ్చే నివేదికని కేంద్ర ప్రభుత్వం పెడచెవిన పెడితే అది కేంద్ర ప్రభుత్వానికి పెను ముప్పుగా మారుతుంది. విపక్షాలు దుమ్మెత్తి పోస్తాయి. అంటే రాజ్యాంగబద్ధమైనటువంటి ఆర్థిక సంఘాన్ని ఈ కేంద్ర ప్రభుత్వం అనేది అప్పుడున్నటువంటి అధికార పార్టీ అనేది అంటే పట్టించుకోవట్లేదని చెప్పి ఆ రకమైనటువంటి విమర్శలు వస్తాయి. ప్రజల నుంచి కూడా వ్యతిరేకత వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం అనేది అప్పుడున్నటువంటి కేంద్ర ప్రభుత్వం అనేది ఖచ్చితంగా ఈ ఆర్థిక సంఘాలకు సిఫార్సులు అమలు పరుస్తాయి. ఖచ్చితంగా పరచాలా అంటే అవసరం లేదు, అది కేంద్రం ఇష్టం. ఓకే, ఇది కేంద్ర ఆర్థిక సంఘం. అంటే భారత రాజ్యాంగంలోని 280 ఆర్టికల్ ఏం చెప్తుంది? కేంద్ర ఆర్థిక సంఘం గురించి చెప్తుంది, సెంట్రల్ ఫైనాన్స్ కమిషన్. అదేవిధంగా భారత రాజ్యాంగంలోని 243I ఆర్టికల్ ఏం చెప్తుంది? భారత రాజ్యాంగంలోని 243I ఆర్టికల్ ఏం చెప్తుందంటే స్టేట్ ఫైనాన్స్ కమిషన్ గురించి, రాష్ట్ర విత్త సంఘం గురించి, రాష్ట్ర ఆర్థిక సంఘం గురించి చెప్తుంది. ఇదేం చేస్తుందంటే అటు రాష్ట్రానికి వచ్చినటువంటి నిధులు ఏదైతే ఉన్నాయో అవి రాష్ట్ర ప్రభుత్వానికి, అదేవిధంగా స్థానిక సంస్థలు ఉంటాయి కదా వాటికి పంపిణీ ఎంత శాతం ఇవ్వాలనే గురించి ఈ రాష్ట్ర ఆర్థిక సంఘం అయితే సిఫార్సు చేస్తుంది. ఇది ఓవరాల్గా చెప్పాలి అంటే ఆర్థిక సంఘం గురించి మరికొన్ని అంశాలు. ఓకే, సరే, ఇప్పుడు 15వ ఆర్థిక సంఘము ఒకేసారి 2020-2025 నాటికి అంటే ఈ 5 సంవత్సరాలకి అంటే సిఫార్సులు ఇవ్వకుండా ఈ మధ్యలో 1 సంవత్సరానికి ఎందుకు ఇవ్వాల్సి వచ్చిందంటే కొన్ని పరిణామాలు చోటు చేసుకున్నాయి. అవేంటంటే మొదటిది జమ్మూ అండ్ కాశ్మీర్
పునః వ్యవస్థీకరణ చట్టం 2019 ప్రకారం ఆ రాష్ట్రం 2 కేంద్రపాలిత ప్రాంతాలుగా ఏర్పాటు చేయబడెను. కాబట్టి ఆర్థిక సంఘం దీని అవసరాలు పరిశీలించాల్సిన అవసరం ఉంది. వాస్తవానికి 2019 అక్టోబర్ నాటికి తన నివేదిక ఇవ్వడానికి ప్రిపేర్ అయిపోయింది 15 ఆర్థిక సంఘం. అయితే ఈ యొక్క 2019లో అనుకోకుండా 2019లో కేంద్ర ప్రభుత్వం అనేది ఈ యొక్క కాశ్మీర్ ఏదైతే ఉందో దానికి ఉన్నటువంటి ప్రత్యేక ప్రతిపత్తిని అంటే స్పెషల్ కేటగిరీ స్టేటస్ని తీసివేసినట్టు చేసి భారత రాజ్యాంగంలోని 370 ఆర్టికల్ ఏం చెప్తుందంటే 370 ఆర్టికల్ జమ్మూ కాశ్మీర్కు ప్రత్యేక రాష్ట్ర హోదాను కల్పించింది. ఓకే, అంటే 1947లో భారత్ పాకిస్తాన్ 2 దేశాలకు విడిపోయే సందర్భంలో కేంద్ర పాలిత ప్రాంతంగా ఉన్నటువంటి ఈ జమ్మూ కాశ్మీర్ అప్పుడు రాజు హరిసింగ్ ఈయన పరిపాలిస్తూ ఉన్నాడు. అంటే ఈయనకేమో అంటే అటు పాకిస్తాన్ నుంచి ఎక్కువ ఒత్తిడి ఉంది, అటు పాకిస్తాన్ కలిపేమని చెప్పి. కాకపోతే హరిసింగ్ ఏం చేశారంటే తన యొక్క జమ్మూ కాశ్మీర్ని భారతదేశంలో విలీనం చేయడానికి ఆయన మొదట్లో ఒప్పుకోకపోయినప్పటికీ చివరికి ఒప్పుకున్నాడు. అయితే ఆయన ఏమన్నాడంటే అంటే జమ్మూ కాశ్మీర్ అనేది అంటే భారతదేశంలో అంతర్భాగంగా ఉన్నప్పటికీ దానికంటూ దాని ప్రత్యేకత ఉండాలని చెప్పడం జరిగింది. కాబట్టి మొన్నటి వరకు 2019 వరకు అంటే ఈ 370 ఆర్టికల్ రద్దు చేసేంత వరకు జమ్మూ కాశ్మీర్కు అంటూ ఒక జెండా ఉండేది ఆ రాష్ట్రానికి. ఏదేమైనా కానీ ఈ జమ్మూ కాశ్మీర్ రాష్ట్రం ఒక ప్రత్యేక రాష్ట్రంగా ఉండేది. అయితే ఈ యొక్క బీజేపీ గవర్నమెంట్ ఏదైతే ఉందో ఈ గవర్నమెంట్ 370 ఆర్టికల్ని రద్దు చేయడం జరిగింది. దాంతో ఈ యొక్క అంటే రద్దు చేసి ఈ జమ్మూ కాశ్మీర్ని ఈ యొక్క జమ్మూ అండ్ కాశ్మీర్ మరియు లదాఖ్గా ఈ యొక్క 2 కేంద్రపాలిత ప్రాంతాలుగా విడదీయడం జరిగింది. ఎప్పుడైతే కేంద్రపాలిత ప్రాంతంగా విడదీశారో వాటి యొక్క అవసరాన్ని కూడా అంటే పరిశీలించాల్సిన అవసరము ఈ 15వ ఆర్థిక సంఘానికి పడింది. అదేవిధంగా అదే సంవత్సరం 2019 సంవత్సరము ప్రపంచ ఆర్థిక వృద్ధి 2019లో 3% కంటే మాత్రమే ఉండగలదని IMF అంచనా వేసినాం. అంటే గతంలో 2008-9లో విత్త సంక్షోభం తర్వాత తక్కువ వృద్ధి, దీని ప్రభావం భారత్పై పడాను. ఇతర దేశాల వల్ల భారత వృద్ధి కూడా మందగిస్తున్నది. అంటే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కావచ్చు, భారత ఆర్థిక వ్యవస్థ కావచ్చు కొంచెం మందగంలో నడుస్తుంది. దానికి సంబంధించి కూడా అంటే దాని నుంచి బయటపడే విధంగా కూడా ఆర్థికపరమైనటువంటి సిఫార్సులు చేయాల్సిన అవసరము ఈ యొక్క 15వ ఆర్థిక సంఘం మీద పడింది. అదేవిధంగా పన్ను రాబడులు అనేవి అసంతృప్తిగా ఉన్నవి. కార్పొరేట్ పన్ను తగ్గించడం వల్ల కార్పొరేట్ పన్ను రాబడి 19% తగ్గదని అంచనా. అంటే నిర్మలా సీతారామన్ గారు ఈ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ రంగాన్ని మరి ఈ యొక్క పారిశ్రామిక రంగాన్ని అభివృద్ధి అంటే దానికి మరింత ఊతం ఇవ్వాలనే ఉద్దేశంతో కార్పొరేట్ పన్నును తగ్గించారని దాని యొక్క రేటును తగ్గించారని కూడా మీకు చెప్పడం జరిగింది. ఓకేనా. దాంతోపాటు గత 5 సంవత్సరాలుగా నిర్మాణాత్మక సంస్కరణలు తీసుకొస్తున్నారు. ఏంటవి? నూతన ద్రవ్య విధాన ఫ్రేమ్వర్క్ కావచ్చు, డిమానిటైజేషన్ కావచ్చు, GSTని ప్రవేశపెట్టడం కావచ్చు, నూతన కార్పొరేట్ మొదలు ఇవన్నీ కూడా. ఓకే. దాని తర్వాత ఈ చర్యలనే కొద్ది కాలంలో సత్ఫలితాలు ఇవ్వవచ్చు. అందుచే విత్త సంఘం 2020-21 సంవత్సరానికి మధ్యంతర సిఫార్సులను 2020 ఫిబ్రవరి 1న పార్లమెంటు ఉంచాను. అంటే ఈ అంశాల ఆధారంగా అంటే జమ్మూ కాశ్మీర్ మరియు లదాఖ్ 2 కేంద్ర ప్రాంతాలకు విడిపోవడం కానీ, అదేవిధంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థతో పాటు భారత ఆర్థిక వ్యవస్థ క్షీణించడం కావచ్చు, పన్ను రాబడులు అంతగా సరిగా లేకపోవడం కావచ్చు, కొన్ని నిర్మాణాత్మకమైనటువంటి మార్పులు స్ట్రక్చరల్ చేంజెస్ ఇన్ ఎకానమీ భారత ఎకానమీలో కనపడడం కావచ్చు, ఇవన్నీ కూడా వీటికి సంబంధించి కొన్ని రిజల్ట్స్ వస్తాయి. వాటికి సంబంధించి సిఫార్సులు చేయడం కోసము మరికొంత టైం అయితే ఇది అడగడం జరిగింది. ఓకే. కాబట్టి ప్రజెంట్ అయితే 2020-21 సంవత్సరానికి తనకి సిఫార్సులు అయితే ఇవ్వడం జరిగింది. దీంట్లో సభ్యులు ఎవరో మనం ఇప్పుడే డిస్కస్ చేసుకోవడం జరిగింది. NK సింగ్ చైర్మన్గా, శక్తికాంత్ దాస్, అజయ్ నారాయణ ఝా అని ప్లేస్లో వచ్చాడు. ప్రొఫెసర్ అనూప్ సింగ్, డాక్టర్ అశోక్ లాహిరి, డాక్టర్ రమేష్ చంద్ర, అరవింద్ మెహతా. ఓకే, రైట్. ఇప్పుడు కోశ అసమతుల్యం, ఫిస్కల్ ఇన్బ్యాలెన్స్. అంటే ఈ కోశ అసమతుల్యం అనేది ఏంటి? ఫిస్కల్ ఇన్బ్యాలెన్స్
అసలు ఆర్థిక సంఘం ఏదైతే ఉందో, ఆర్థిక సంఘము ఎందుకు ఏర్పాటు చేస్తారు భారత రాజ్యాంగం పరంగా 280 ఆర్టికల్ ప్రకారం అంటే దీని కొరకే. కేంద్రానికి అదేవిధంగా రాష్ట్రాల మధ్య, అదేవిధంగా రాష్ట్రాలకు మధ్య ఉన్నటువంటి కోశ అసమతుల్యము, ఫిస్కల్ ఇన్బ్యాలెన్స్ తొలగించేందుకు ఈ ఆర్థిక సంఘం సహాయం చేస్తుంది. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్, ఒక రాష్ట్రము అంటే ఏ అనే రాష్ట్రము బాగా డెవలప్ అయింది. ఓకే, బి అనే రాష్ట్రం ఏం డెవలప్ కాలేదు, నాట్ డెవలప్. ఓకే, ఇప్పుడు ఈ యొక్క ఆర్థిక సంఘం ఏం చేస్తుందంటే అభివృద్ధి చెందినటువంటి ఈ యొక్క రాష్ట్రానికి అంటే తక్కువ నిధులు, అభివృద్ధి చెందినటువంటి ఈ రాష్ట్రానికి ఎక్కువ నిధులు ఇచ్చి దీని యొక్క అంటే ఈ రాష్ట్రం యొక్క అభివృద్ధికి కూడా తన సహాయం చేస్తుంది. అంటే వాస్తవానికి రాష్ట్రాలకు మధ్య ఉన్నటువంటి కోశ అసమతుల్యాన్ని, అంటే ఈ రాష్ట్రం బాగా ధనవంతమైనటువంటి రాష్ట్రము, బాగా డబ్బున్న రాష్ట్రము, ఆ రాష్ట్రం యొక్క పెర్ క్యాపిటల్ ఇన్కమ్ బాగుంది, ఆ రాష్ట్రం యొక్క జిఎస్డిపి బాగుంది. ఈ రాష్ట్రం అంటే ఈ రాష్ట్రం సంబంధించి అంటే బి అనే రాష్ట్రం సంబంధించి అంటే పర్ క్యాపిటల్ ఇన్కమ్ కావచ్చు, జిఎస్డిపి కావచ్చు, ఏం బాగలేవు. ఇక్కడ కోశ సామర్థ్యాన్ని పెంచాలి కాబట్టి ఆ రకమైనటువంటి చర్యలను అంటే కొంచెం నిధులు ఇచ్చి, ఓకేనా, ఆ రాష్ట్ర అభివృద్ధి కావాల్సినటువంటి వనరులను ఆ రాష్ట్రానికి ఇచ్చి ఆ రాష్ట్రాన్ని కూడా పైకి తీసుకురావడం కోసము ఈ యొక్క ఆర్థిక సంఘము తన యొక్క కర్తవ్యంగా చేస్తుంది. అదేవిధంగా రాష్ట్రాల మధ్య ఇలా ఉంటే కేంద్రానికి అదేవిధంగా రాష్ట్రానికి ఉన్నటువంటి ఈ యొక్క ఫిస్కల్ ఇంబ్యాలెన్స్ను కూడా ఆర్థిక సంఘం అనేది చూసుకుంటుంది, అంటే సరి చేస్తుంది. గతంలో కూడా మీకు చెప్పడం జరిగింది, భారత రాజ్యాంగ నిర్మాతలు రాజ్యాంగాన్ని రచించేటప్పుడు ఎక్కువ పన్ను రాబడి వచ్చే పన్నులు కేంద్ర జాబితాలో, తక్కువ పన్ను రాబడి వచ్చే వాటివి రాష్ట్ర జాబితాలో ఉంచారని మీకు చెప్పడం జరిగింది. కాబట్టి కేంద్రానికి ఎక్కువ ఆదాయం వస్తుంది, రాష్ట్రాలకు తక్కువ ఆదాయం వస్తుంది. కాబట్టి ఎక్కువ వచ్చినటువంటి ఆ ఆదాయంలో కొంత రాష్ట్రాలకు ఇవ్వాలని చెప్పి ఫైనాన్స్ కమిషన్ సూచిస్తుంది. అంటే కేంద్రానికి రాష్ట్రాలకు మధ్య ఉన్నటువంటి కోశ అసమతుల్యాన్ని నివారించేందుకు, సవరించేందుకు, సర్దుబాటు చేసేందుకు ఈ ఆర్థిక సంఘము తోడ్పడుతుంది. ఓకేనా? ఒక అబ్బాయి దగ్గర 6 రూపాయలు ఉన్నాయి, ఇంకొకటి దగ్గర కేవలము 2 రూపాయలు ఉన్నాయి. ఇక్కడ వీళ్ళిద్దరి మధ్య మనకు ఆదాయాల్లో వ్యత్యాసాలు కనపడుతున్నాయి. ఈ 6 రూపాయలు కలిగిన వ్యక్తి ధనవంతమైన వ్యక్తి, ఈ 2 రూపాయలు కలిగిన వ్యక్తి కొంచెం పేదవాడు. ఈ సందర్భంలో ఆర్థిక సంఘం ఏం చేస్తుందంటే వీటి మధ్య ఉన్నటువంటి ఈ యొక్క తారతమ్యాన్ని తీసివేయడం కోసము ఈ 6 రూపాయలు ఉన్నటువంటి రాష్ట్రం ఏదైతే ఉందో దీన్ని సమానం చేయడం కొరకు దీనికి ఒక 4 రూపాయల నిధులు దీనికి ఇస్తుంది. అంటే ఇప్పుడు ఏమవుతుంది, 4 రూపాయలు ఇవ్వడం వల్ల దీని దగ్గర కూడా 6 రూపీస్ ఉంటాయి. అంటే ఇది ఈ రకంగా రాష్ట్రాల మధ్య ఉన్నటువంటి కోశ అసమతుల్యాన్ని తీసుకోవడం కోసం. ఇది రాష్ట్రాల గురించి వస్తే, నేను వ్యక్తుల గురించి ఎగ్జాంపుల్గా చెప్పి రాష్ట్రాలను కంపేర్ చేశాను. అదేవిధంగా ఇది సెంట్రల్ అనుకుందాం, ఇది స్టేట్ అనుకుందాం. ఓకే, ఇది రెండోగా దీన్ని అప్లై చేద్దాం. ఇప్పుడు ఏం చేస్తుందంటే ఈ సెంట్రల్ స్టేట్ అనుకుంటే సెంట్రల్ గవర్నమెంట్కి పన్ను రాబడి ద్వారా 6 రూపాయలు వచ్చాయి, కానీ రాష్ట్రాలకు 2 రూపాయలు మాత్రమే వచ్చాయి. ఈ సందర్భంలో ఇక్కడ నుంచి ఒక 2 రూపాయలు తీసుకొచ్చి వీళ్ళకి ఇస్తుంది. ఓకే, అప్పుడు ఇక్కడ 4 రూపాయలు అవుతుంది, ఇక్కడ తీసేస్తుంది కదా, ఇక్కడ 4 రూపాయలు అవుతుంది. ఈ రకంగా కేంద్రానికి రాష్ట్రాలకు మధ్య కోశ అసమతుల్యాన్ని కూడా ఆర్థిక సంఘం అనేది నివారిస్తుంది. చూడండి, కోశ అసమతుల్యం, ఫిస్కల్ ఇన్బ్యాలెన్స్ కేంద్ర రాష్ట్రాల మధ్య అదేవిధంగా రాష్ట్రాల మధ్య అసమతుల్యం కనిపిస్తుంది. అధిక ఆదాయ వ్యాకోచత్వం గల కార్పొరేట్ మరియు ఆదాయ పన్నులు కేంద్ర విధించి వసూలు చేసుకొనును.
అధిక ఆదాయ వ్యాకోచత్వం అంటే ఎక్కువ ఆదాయం కలిగే పన్నులు ఇవి. కార్పొరేట్ పన్ను కావచ్చు, ఇన్కమ్ ట్యాక్స్ కావచ్చు, ఈ రెండు కూడా ఎక్కువ ఆదాయాన్ని చేకూర్చే పన్నులు. అల్ప ఆదాయ వ్యాకోచం కలిగినటువంటి పన్నులు రాష్ట్రాలు విధించి వసూలు చేసుకుంటున్నవి. దీనికి తోడు రాష్ట్రాలకు అభివృద్ధిపరమైన పాలనపరమైన వ్యయాలు ఎక్కువగా ఉన్నవి. కేంద్ర రాష్ట్రాల మధ్య గల ఈ ఆదాయ వ్యత్యాసాలను వెర్టికల్ ఇన్బ్యాలెన్స్ అందుర్రు. చూసారా? జాగ్రత్తగా వినాలి మీరు. నేను గతంలో కూడా మీకు చెప్పడం జరిగింది. ఏం చెప్పాను? వెర్టికల్ డిస్ట్రిబ్యూషన్, హారిజంటల్ డిస్ట్రిబ్యూషన్. వెర్టికల్ డిస్ట్రిబ్యూషన్ అంటే ఏంటి? కేంద్రానికి వచ్చినటువంటి పన్నులు, సి అంటే సెంట్రల్ అని అర్థం, సెంట్రల్ గవర్నమెంట్కి వచ్చినటువంటి పన్నుల్లో రాష్ట్రాలకు ఇంత వాటా, ఇంత పర్సెంటేజ్ అని ఇస్తారు. ఓకే, ఇంత పర్సెంటేజ్ అని ఇస్తారు. దీని ఏమంటారంటే వెర్టికల్ డిస్ట్రిబ్యూషన్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 42% అని చెప్పారు. ఈ 42% అంటే కేంద్రానికి ఒక 100 రూపీస్ వస్తాయి, దాంట్లో 42 రూపాయలు స్టేట్స్కి ఇవ్వాలని అంటారు. అంటే రాష్ట్రాలకు అంత ఇవ్వాలి. ఏ రాష్ట్రానికి ఎంత ఇవ్వాలి అనేది ఈ హారిజంటల్ డిస్ట్రిబ్యూషన్. ఈ 42 రూపాయల్లో ఆంధ్రప్రదేశ్కి ఎంత ఇవ్వాలి, తెలంగాణకి ఎంత ఇవ్వాలి, తమిళనాడుకి ఎంత ఇవ్వాలి అనేది దీన్ని హారిజంటల్ డిస్ట్రిబ్యూషన్ అంటారు. జాగ్రత్తగా గమనించాలి. ఇప్పుడు నేను డిస్ట్రిబ్యూషన్ గురించి చెప్పాను. ఇక్కడ ఏంటంటే కేంద్రానికి రాష్ట్రాలకు మధ్య ఆదాయ వ్యత్యాసాలు ఉన్నాయి. అంటే కేంద్రంతో పోలిస్తే రాష్ట్రాల యొక్క ఆదాయాలు తక్కువగా ఉన్నాయి. దీన్ని ఏమంటారంటే వెర్టికల్ ఇన్బ్యాలెన్స్ అంటారు. అదేవిధంగా రాష్ట్రానికి మధ్య కోశ అసమతుల్యం కనపడుతుంది. అంటే ఆంధ్రప్రదేశ్ తెలంగాణకి, తెలంగాణ తమిళనాడుకి, ఈ రాష్ట్రాల మధ్య కూడా కోశ అసమతుల్యం కనపడుతుంది. దీన్ని ఏమంటారంటే హారిజంటల్ ఇన్బ్యాలెన్స్ అంటారు. ఈ వెర్టికల్ ఇన్బ్యాలెన్స్ని సరిచేయడం కోసము వెర్టికల్ డిస్ట్రిబ్యూషన్ని, ఈ హారిజంటల్ ఇన్బ్యాలెన్స్ని తొలగించేందుకు హారిజంటల్ డిస్ట్రిబ్యూషన్ని ఆర్థిక సంఘం చేపడుతుంది. ఓకే, జాగ్రత్తగా గమనించాలి. రైట్. కేంద్రం రాష్ట్రాల మధ్య గల ఆదాయ వ్యత్యాసాలను వెర్టికల్ ఇన్బ్యాలెన్స్ అందరూ సహజ వనరులు, పారిశ్రామిక అభివృద్ధి, వృద్ధి రేట్లతో తేడాలు ఉన్న రాష్ట్రాల మధ్య కూడా వ్యత్యాసాలు కనపడుచున్నవి. వీటిని హారిజంటల్ ఇన్బ్యాలెన్స్ అందరూ. ఈ వ్యత్యాసాలను తొలగించేందుకు ఆర్థిక సంఘం సిఫార్సు చేయను. ఓకే, ముఖ్యంగా వాస్తవానికి ఒక ఆర్థిక సంఘాన్ని ఎందుకు ఏర్పాటు చేస్తారని చెప్తే దాంట్లో ముందుండే పాయింట్ ఇదే. కోశ అసమతుల్యాన్ని నివారించేందుకు ఆర్థిక సంఘం తన యొక్క సిఫార్సులు చేయను. ఓకే, వెరీ ఇంపార్టెంట్ పాయింట్. రైట్. అయితే 15వ ఆర్థిక సంఘాన్ని, వాస్తవంగా 15వ ఆర్థిక సంఘాన్ని ఏ అంశాల మీద విశదీకరించాలని చెప్పి టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్లో ఉంది. నేను గతంలో కూడా 14వ ఆర్థిక సంఘం చెప్పేటప్పుడు కూడా మీకు చెప్పడం జరిగింది. TOR, టర్మ్ ఆఫ్ రెఫరెన్స్. అంటే ఒక ఆర్థిక సంఘాన్ని ఏర్పాటు చేయబోయే ముందు రాష్ట్రపతి ఆ యొక్క ఆర్థిక సంఘ అధ్యక్షుడికి కొన్ని పనులను ఖచ్చితంగా చేయాలి అని చెప్పి చెప్తాడు. దాన్ని టర్మ్ ఆఫ్ రెఫరెన్స్ అంటారు. ఓకే, ఇక్కడ మనం గమనించినట్లయితే ఆర్థిక సంఘం కింద అంశాలపై సిఫార్సు చేయను. టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్. మొదటిది, కేంద్ర రాష్ట్రాల మధ్య పన్నుల పంపిణీ మరియు రాష్ట్రాల మధ్య పన్నుల పంపిణీ ప్రాతిపాదిక. అంటే ప్రాతిపాదిక అంటే ఏంటి? ఖచ్చితంగా ఈ పాయింట్ మీరు జాగ్రత్త గమనించాలి. ప్రాతిపాదిక అంటే క్రైటీరియా. ఓకే, దేని ఆధారంగా కేంద్రం నుంచి రాష్ట్రాలకు ఎంత శాతం ఇవ్వాలి, అదేవిధంగా దేని ఆధారంగా దాన్ని రాష్ట్రాల మధ్య పంచాలి. ఓకే, ఇక్కడ చూడండి, నోట్ చూడండి. సెస్ అండ్ సర్చార్జెస్ మినహాయించబడను. ఇవి డివిజిబుల్ పూల్లో భాగం కాదు. వాస్తవానికి డివిజిబుల్ పూల్ అనే పదము ఇది చాలా ఇంపార్టెంట్ అయిన పదం. డివిజిబుల్ పూల్ అంటే ఖచ్చితంగా అది దాంట్లో నుంచి మనం రాష్ట్రాలకి వాటా ఇస్తున్నామని అర్థం.
డివిజిబుల్ పూల్లో భాగం కానిదేంటి? సెస్సులు మరియు సర్ఛార్జెస్. నేను గతంలో చాలాసార్లు చెప్పాను, 13వ ఆర్థిక సంఘం దగ్గర నుంచి రాష్ట్రాల ఒకటే గొడవ కేంద్రంతో. అంటే సెస్సులు సర్ఛార్జెస్ విషయంలో కూడా మాకు వాటా ఇవ్వండి అని చెప్పి. అంటే ఈ యొక్క కేంద్రం ఏదైతే ఉందో సెస్సులు స్పెషల్ సెస్సులు వేస్తుంది, అదేవిధంగా సర్ఛార్జెస్ వేస్తుంది. ఇవి కూడా పన్నులే, కాకపోతే పేర్లు మార్పు అంతే. ఇవి కూడా ట్యాక్సెసే. అయితే 2000 సంవత్సరంలో భారత రాజ్యాంగంలోని 80వ రాజ్యాంగ సవరణ ద్వారా కేంద్రానికి వచ్చినటువంటి మొత్తం పన్నులో రాష్ట్రానికి వాటా ఇవ్వాలి. అయితే ఈ సెస్సులు సర్ఛార్జీల్లో వాటాని కేంద్రము రాష్ట్రాలకు ఇవ్వట్లేదు. ఎప్పటి నుంచి రాష్ట్రాలు కూడా ఈ విషయమై ఎప్పటి నుంచి అడుగుతున్నాయి. కాబట్టి ఈ సెస్సులు సర్ఛార్జీలు అనేవి డివిజిబుల్ పూల్లో భాగం కాదు. డివిజిబుల్ పూల్ అంటే ఏంటంటే ఆ పన్నులు ఖచ్చితంగా రాష్ట్రాలతో కేంద్రం పంచుకుంటుందని అర్థం. సెస్సులు సర్ఛార్జెస్ డివిజిబుల్లో భాగం కాదనే విషయాన్ని మీరు గమనించాలి. నెక్స్ట్, భారత రాజ్యాంగంలోని 275వ అధికరణ ప్రకారము రాష్ట్రాల గ్రాంట్ల మంజూరులో అంటే కేంద్రము రాష్ట్రాలకు ఈ యొక్క మాట గ్రాంట్స్ ఇస్తుంది కదా, 275 ప్రకారము, 275 ఆర్టికల్ ప్రకారం. ఓకే, జాగ్రత్తగా గమనించాలి. ఇక్కడ 275 ఆర్టికల్ అని ఎందుకు ప్రస్తావించారు అంటే, కేంద్ర ప్రభుత్వం అనేది 282 ఆర్టికల్ ప్రకారము కూడా రాష్ట్ర గ్రాంట్స్ ఇస్తుంది. ఓకే, అంటే 275 అదేవిధంగా 282 ఈ రెండు ఆర్టికల్ ఆధారంగా, ఈ రెండు అధికరణల ఆధారంగా కేంద్రము రాష్ట్రాలకు గ్రాంట్లు మంజూరు చేస్తుంది. ఈ విషయం మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే, 275 అధికరణ ఆధారంగా కేంద్రము ఒక రాష్ట్రానికి గ్రాంట్లు మంజూరు చేసేటప్పుడు తప్పకుండా ఆర్థిక సంఘం యొక్క సిఫార్సులను పరిగణనలోకి తీసుకోవాలి. అయితే 282 దీని ఆధారంగా కేంద్రము తన స్వంతంగా ఒక రాష్ట్రానికి గ్రాంట్లు ఇవ్వచ్చు. అంటే 282 ఆర్టికల్ ప్రకారము కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు గ్రాంట్లు మంజూరు చేసే విషయంలో ఆర్థిక సంఘం యొక్క సిఫార్సులు పాటించాల్సిన అవసరం లేదు. నరేంద్ర మోదీ గారికి ఇష్టమైనటువంటి రాష్ట్రానికి మరింత నిధులు ఇవ్వచ్చు 282 ఆర్టికల్ ప్రకారము. ఓకే, సరే. కాబట్టి 270 అధికరణ ప్రకారం రాష్ట్రాల గ్రాంట్ల మంజూరులో అనుసరించాల్సిన నియమాలు ఉంటాయి. నెక్స్ట్, రాష్ట్ర విత్త సంఘం సిఫార్సులకు అనుగుణంగా మున్సిపాలిటీలు పంచాయతీలకు నిధులు అందించేందుకు రాష్ట్ర సంఘటిత నిధిని బలోపేతం చేసేందుకు చర్యలు. అంటే ఏ రకంగా అయితే కేంద్రానికి ఒక ఆర్థిక సంఘం ఉంటుందో రాష్ట్రాలకు కూడా స్టేట్ ఫైనాన్స్ కమిషన్స్ ఉంటాయి. ఇవేం చేస్తాయంటే ఒక రాష్ట్రానికి వచ్చినటువంటి నిధులలో రాష్ట్ర ప్రభుత్వానికి ఎంత ఇవ్వాలి, అదేవిధంగా స్థానిక ప్రభుత్వాలకు ఎంత ఇవ్వాలి అనేది, ఎంత శాతం అనేది స్టేట్ ఫైనాన్స్ కమిషన్స్ సిఫార్సులు చేస్తుంటాయి. కాబట్టి అంటే రాష్ట్ర సంఘటనను బలోపేతం చేసేందుకు కూడా ఈ ఆర్థిక సంఘం సిఫార్సులు చేయాలి. రైట్, ఇక్కడ చూడండి, ఎఫ్సి సిఫార్సులు సలహా స్వభావాన్ని కలిగి ఉంటాయి. అంటే ఫైనాన్స్ కమిషన్ చేసే సిఫార్సులు కేవలము అడ్వైజరీ నేచర్ని కలిగి ఉంటాయి. అంటే ఇలా చేస్తే బాగుంటుంది అని చెప్తాయి. అవి ఖచ్చితంగా ఆ యొక్క ప్రభుత్వం అనేది ఖచ్చితంగా ఈ 15 కావచ్చు, ఏ ఆర్థిక సంఘమైనా కావచ్చు, తన యొక్క సిఫార్సులను అమలు చేయొచ్చు, అమలు చేయకపోవచ్చు. ఓకే, ఖచ్చితంగా అమలు చేయాలని ఏం లేదు. కేంద్రం వీటిని కట్టుబడి ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఓకే, అయితే ఈ పై అంశాలతో పాటు ఇప్పుడు మనం చెప్పుకున్నట్టు ఈ అంశాలతో పాటు 15వ విత్త సంఘం రాష్ట్రపతి సూచించిన క్రింది అంశాలను పరిశీలించాను. అవేంటి? ప్రస్తుత విత్త స్థితి, లోటు, రుణాల స్థాయి, మంచి విత్త నిర్వహణకు తీసుకోవాల్సిన కోశపరమైనటువంటి చర్యలు, వాటి గురించి పరిశీలించాలి. అంటే టోటల్గా చెప్పాలంటే
ఫిజికల్ పాలసీకి సంబంధించినటువంటి ఏదైనా అంటే జాగ్రత్తలు కావచ్చు, బలోపేతానికి కావాల్సినటువంటి చర్యలు కావచ్చు, వాటి గురించి. రెండవది, కేంద్రానికి రక్షణ, అంతర్గత భద్రత, అవస్థాపన సదుపాయాలకు అవసరమయ్యే నిధులు సంబంధించి కూడా పరిశీలించాలి. అదేవిధంగా మరి ముఖ్యమైనటువంటి అంశము, జిఎస్టీ ప్రవేశపెట్టిన తర్వాత కేంద్ర రాష్ట్రాల విత్తంపై అది చూపించిన ప్రభావం. అంటే 2017లో జిఎస్టీని ప్రవేశపెట్టారు. అప్పటి నుంచి దాని యొక్క పనితీరు ఏ రకంగా ఉంది, అంటే పన్ను వసూలు ఏ రకంగా ఉన్నాయి, రాష్ట్రాలు నష్టపోతున్నాయా, కేంద్రం మీద బర్డన్ ఏ రకంగా ఉంది అనే విషయాలు పరిశీలించాలి. అదేవిధంగా రాష్ట్రాలకు చెందిన గణించుటకు వీలైన సామర్థ్యాధార ప్రోత్సాహకాలు, అంటే ఒక రాష్ట్రానికి సంబంధించినటువంటి పరిపాలన సంబంధించి అది మెరుగ్గా ఉన్నట్లయితే, దాన్ని కొలవగలిగితే ఒక రాష్ట్రం బాగా డెవలప్ అవుతుంది. ఆ రాష్ట్రానికి మరింత ప్రోత్సాహకాలు అందించాలి. అలాంటి ఏదైనా ఉన్నాయా అవి పరిశీలించు. నెక్స్ట్, భారత ప్రభుత్వ పథకాల అమలులో రాష్ట్రాల సాధన, సుస్థిర అభివృద్ధి లక్ష్యాల్లో రాష్ట్రాల యొక్క పాత్ర. అంటే ఈ భారత ప్రభుత్వం అమలు చేసే పథకాలలో రాష్ట్రాల యొక్క కృషి ఏ రకంగా ఉంది, అవి బాగా ఇంప్లిమెంట్ చేస్తున్నాయా లేదా, అలాంటివి చూడండి. అదేవిధంగా సస్టైనబుల్ డెవలప్మెంట్లో రాష్ట్రాల యొక్క పాత్ర, వాటి యొక్క రోల్ ఏ రకంగా ఉంది అనేది మీరు గమనించాలి. ఇది పరిశీలించాలని చెప్పి కూడా కేటాయించడం జరిగింది. అదేవిధంగా మూలధన వ్యయం పెంచుటలో, అంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెంచుటలో, అదేవిధంగా విద్యుత్ రంగ నష్టాలు తగ్గించుటలో, పన్నేతర రాబడి పెంచుటలో రాష్ట్రాల ప్రగతి ఏ రకంగా ఉంది అది మీరు చూడండి అంటున్నారు. మీరు గమనిస్తే మూలధన వ్యయం పెంచడం వల్ల కూడా గ్రాంట్లో మంజూరు చేయమని చెప్పింది ముందు చెప్తాను. నెక్స్ట్, డిజిటల్ ఎకానమీని ప్రోత్సహించుట, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో ప్రగతి, పారిశుద్ధ్యం, ఘన వ్యర్థాల నిర్వహణలో రాష్ట్రాలు కనపరిచిన ప్రగతి, ఈ అంశాల కూడా మీరు పరిశీలించండి అని చెప్పి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా 15 విత్త సంఘం సిఫార్సులు చేసేటప్పుడు వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, యువర్ ఆనర్ ప్లీజ్ లిజన్, 2011 జనాభా లెక్కలను పరిగణించాలి. ఓకే, ఇది మీరు చాలా జాగ్రత్తగా వినాలి. అంటే టీవీలో బ్రేకింగ్ న్యూస్ ఉంటారు కదా, అలా అంత జాగ్రత్తగా వినాలి. ఎందుకంటే గత ఆర్థిక సంఘాలన్నీ కూడా 1971 జనాభా లెక్కలను తీసుకున్నాయి. ఎందుకో మీకు డీటెయిల్గా చెప్పాను. 1971 జనాభా లెక్కలను తీసుకుంటే 14వ ఫైనాన్స్ కమిషను 1971 జనాభా లెక్కలతో పాటు 2011 జనాభా లెక్కలను కూడా పరిగణలోకి తీసుకుంది. అయితే ఈ 14 ఆర్థిక సంఘం ఖచ్చితంగా 1971 జనాభా లెక్కల్ని తీసుకుంది, టచ్ చేసింది. కానీ 15వ ఆర్థిక సంఘము అసలు ఈ 1971 అనే ఆ యొక్క జనాభా లెక్కల్ని పూర్తిగా తీసేసి 2011 జనాభా లెక్కల్ని ప్రాతిపాదికగా తనకు సిఫార్సులు చేసింది. దీనివల్ల దక్షిణ భారత రాష్ట్రాలు అనేవి చాలా వ్యతిరేకతను కూడా ఈ ఆర్థిక సంఘం మూట కట్టుకుంది. చెప్తాను డీటెయిల్గా ముందు. ఓకే, వివిధ రాష్ట్రాల మధ్య వ్యయ అవసరాలను గణించేటకు 2011 జనాభా లెక్కలను ప్రాతిపదిక తీసుకోవాలని ప్రభుత్వం సూచించినది. 14 విత్త సంఘం 1971 జనాభా లెక్కలను ప్రాతిపదిక తీసుకునేను. నెక్స్ట్, విపత్తు నిర్వహణకు సంబంధించి ప్రస్తుత ఏర్పాట్లు ప్రకారం ఏర్పడినటువంటి నిధులు సంబంధించి, అంటే 2005లో డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ 2005 తీసుకురావడం జరిగింది. అది ఏ రకంగా ట్యాకిల్ అవుతుంది, అంటే ఏ రకంగా ముందుకు అది పనిచేస్తుంది, దాని గురించి కూడా పరిశీలించాలని చెప్పి కూడా ఈ యొక్క ఆర్థిక సంఘానికి 15వ ఆర్థిక సంఘానికి పనులు అయితే చెప్పడం జరిగింది. నెక్స్ట్, ఓకే, అయితే చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే 2011 జనాభా లెక్కలు తీసుకోవడం జరిగింది. 2011 జనాభా లెక్కలు తీసుకోవడం వల్ల ఇది చాలా ప్రమాదానికి, ఎవరికి ప్రమాదం అంటే వాస్తవానికి దక్షిణ రాష్ట్రాలకు, భారతదేశం యొక్క దక్షిణ రాష్ట్రాలు ఏదైతే ఉన్నాయో, అంటే మనమే ఆంధ్రప్రదేశ్ కావచ్చు, తెలంగాణ కావచ్చు, తమిళనాడు కావచ్చు, ఇవన్నీ
అంటే ఈ దక్షిణ భారతదేశంలో మన యొక్క జనాభా చాలా తక్కువ. మనం జనాభానే చాలా గట్టిగా మనం నివారిస్తున్నాం. కాకపోతే ఉత్తర భారతదేశంలో ఉన్నటువంటి వారు అక్కడ జనాభా ఎక్కువ. అంటే జనాభా లెక్కల ప్రకారము అంటే నిధులు కేటాయిస్తే ఉత్తర భారతదేశానికి ఎక్కువ వెళ్ళిపోతాయి, దక్షిణ భారతదేశానికి తక్కువ నిధులు వస్తాయి. డీటెయిల్గా నేను 14వ ఆర్థిక సంఘం చెప్పేటప్పుడే జనాభా విషయం దగ్గర చెప్పాను. కాబట్టి ఈ సందర్భంలో కూడా ఈ ఆర్థిక సంఘం మీద కొన్ని విమర్శలు అయితే రావడం జరిగింది. ఓకే, సరే వాటెవర్ గత ఆర్థిక సంఘాలతో పోలిస్తే 15వ ఆర్థిక సంఘంకు ఉన్నటువంటి విభేదాలు ఏంటి అనే దాని గురించి మనం నెక్స్ట్ క్లాస్లో మాట్లాడదాం. ఓకే, థ్యాంక్ యూ. అందరికీ ముందుగా నమస్కారం. ఫెడరల్ ఫైనాన్స్ అనే ఈ టాపిక్లో ప్రజెంట్ మనము 15వ ఆర్థిక సంఘం తొలి నివేదిక గురించి మాట్లాడుతున్నాం. దీనిలో భాగంగా మనం ప్రీవియస్ క్లాసులో ఈ 15వ ఆర్థిక సంఘం ఏ అంశాలపై సిఫార్సు చేయాలి అంటే టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ గురించి మనం మాట్లాడడం జరిగింది. ఓకే, రైట్. ఈ క్లాస్కి వచ్చినట్లయితే అయితే కేంద్రం నుంచి రాష్ట్రానికి నిధులు బదిలీ చేసే పనే కదా ఫైనాన్స్ కమిషన్ది. ఫైనాన్స్ కమిషన్ యొక్క విధి ఏంటి? కేంద్రం నుంచి రాష్ట్రాలకు నిధులు అనేవి బదిలీ చేయడం. ఓకేనా? అయితే ఈ నిధులు బదిలీ చేసేటప్పుడు కొన్ని అంశాల ఆధారంగా బదిలీ చేస్తాయి. అంటే ఒక క్రైటీరియా ఆధారంగా బదిలీ చేస్తూ ఉంటాయి. అయితే ప్రతి ఆర్థిక సంఘము ఒకే రకమైనటువంటి అంశాలతో తన యొక్క సిఫార్సులు ఇవ్వాలని ఎక్కడ లేదు. ఒక ఆర్థిక సంఘానికి మరో ఆర్థిక సంఘానికి కేంద్రం నుంచి రాష్ట్రానికి నిధులు బదిలీ చేసేటప్పుడు ప్రతిపాదనలు మారుతూ ఉంటాయి. అదేవిధంగా 15వ ఆర్థిక సంఘానికి అదేవిధంగా 14వ ఆర్థిక సంఘంలో కూడా ఈ విభేదాలు కనపడతాయి. అంటే 14వ ఆర్థిక సంఘంతో పోలిస్తే 15వ ఆర్థిక సంఘంలో కొన్ని మార్పులు జరిగినాయి. అంటే కేంద్రం నుంచి రాష్ట్రాలకు నిధులు బదిలీ చేసే అంశాలు విషయంలో ఈ 14వ ఆర్థిక సంఘానికి 15వ ఆర్థిక సంఘానికి కొన్ని మార్పులు జరిగినాయి. ఏంటి ఇప్పుడు చూద్దాం. 14తో పోలిస్తే 15వ విత్త సంఘం కేంద్రం నుంచి రాష్ట్రాలకు నిధులు బదిలీ చేసేటప్పుడు కొన్ని అంశాలలో విభేదించాను. అవేంటో చూద్దాం, ఒక్కోటి చూద్దాం. మొదటిది జాతక వినాలి, చాలా ఇంపార్టెంట్ పాయింట్. 2011 జనాభా లెక్కలను తీసుకునేను. ఓకేనా? ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే గత ఆర్థిక సంఘమైనటువంటి 14వ ఆర్థిక సంఘం గత ఆర్థిక సంఘమైనటువంటి 14వ ఆర్థిక సంఘం అన్నీ కూడా గత ఆర్థిక సంఘాలన్నీ కూడా 1971 జనాభా లెక్కలను తీసుకున్నాయి. ఈ 14వ ఆర్థిక సంఘం అనేది 2011 జనాభా లెక్కలను తీసుకుంది, కానీ దీన్ని వదిలేయలేదు. 1971 జనాభా లెక్కలను వదిలేయలేదు, కాకపోతే 2011 లెక్కల్ని తీసుకుంది, కాకపోతే దీన్ని వదిలేయలేదు. ఇప్పుడు 15వ ఫైనాన్స్ కమిషన్ మొహమాటం లేకుండా ఈ 1971 జనాభా లెక్కల్ని పక్కన పెట్టేసి కేవలం 2011 జనాభా లెక్కలను మాత్రమే తీసుకుంది. 2011 జనాభా లెక్కలు అనుసారంగానే రాష్ట్రాలకు నిధులు బదిలీ చేయడం జరుగుతుంది. అయితే దీంతో చాలా రకమైనటువంటి వ్యతిరేకత అయితే ఈ ఫైనాన్స్ కమిషన్ సిఫార్సుల పైన వచ్చాయి. వాస్తవానికి ఓకే, ఇలా అంటే దేశాన్ని 2 రకాలుగా విభజించినట్లయితే ఇది దక్షిణ భారతదేశము, ఇది ఉత్తర భారతదేశము. ఓకే, దక్షిణ భారతదేశంలో జనాభా తక్కువ, ఓకే, ఉత్తర భారతదేశంలో జనాభా ఎక్కువ. ఈ సందర్భంలో అంటే ఫైనాన్స్ కమిషన్ జనాభా ఆధారంగా అంటే 2011 జనాభా లెక్కల ఆధారంగా నిధులు బదిలీ చేసినట్లయితే అది ఉత్తర భారతదేశ రాష్ట్రాలకు ఎక్కువ ప్రయోజనం చేకూరుతుంది. దక్షిణ భారతదేశ ఈ రాష్ట్రాలకు ఏదైతే ఉందో తక్కువ ప్రయోజనాన్ని చేకూరుతుంది.
దీంతో ఈ దక్షిణ భారతదేశ రాష్ట్రాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అంటే ఈ ఫైనాన్స్ కమిషన్ ఈ రాష్ట్రాలని పర్యటించడానికి వచ్చినప్పుడు వాళ్ళు తీవ్రమైనటువంటి అభ్యంతరాలను వ్యక్తం చేశారు. ఓకే, తీవ్రమైనటువంటి అభ్యంతరాలు వ్యక్తం చేయడం జరిగింది. ఓకే, సరే. అయితే ఒక విషయం మీరు ఇక్కడ గమనించాలి, అది మనకు ముందు వస్తుంది, ఇప్పుడే నేను చెప్పేస్తున్నాను. 2011 జనాభా లెక్కలను తీసుకుంది, దాంతోపాటు ఇంకొక అంశాన్ని కూడా తీసుకుంది. అదేంటంటే ఒక రాష్ట్రం అనేది ఏ రకంగా జనాభాను నియంత్రిస్తుంది అనే విషయాన్ని కూడా దృష్టిలో పెట్టుకుంది. ఓకేనా, అంటే జనాభా నియంత్రణ ఆధారంగా కూడా నిధులు కేటాయించింది. అంటే 2011 జనాభా లెక్కలు తీసుకుంటే తక్కువ జనాభా కలిగినటువంటి రాష్ట్రాలు నష్టపోతాయి. ఆ నష్టాన్ని భర్తీ చేయడం కోసము జనాభా నియంత్రణను చేపట్టే రాష్ట్రాలకు కూడా ప్రత్యేకమైనటువంటి ఒక అంశాన్ని చేర్చి వారికి కూడా ప్రయోజనం చేకూర్చింది ఈ 15వ ఫైనాన్స్ కమిషన్. ఓకే, వాట్ ఎవర్ ఈ 2011 జనాభా లెక్కల్ని ఈ ఫైనాన్స్ కమిషన్ తీసుకుంది. ఓకే, కేంద్రం నుంచి రాష్ట్రానికి నిధుల బదిలీలో జనాభా కీలక పాత్ర పోషిస్తుంది. నెక్స్ట్, జనాభా సంబంధ సామర్థ్యాన్ని కొలిచేందుకు టీఎఫ్ఆర్ని నూతనంగా తీసుకొచ్చాను. టీఎఫ్ఆర్ అంటే టోటల్ ఫెర్టిలిటీ రేట్. ఓకే, ఫెర్టిలిటీ రేట్ అంటే ఏంటి? సంతాన ఉత్పత్తి అంటే ఒక రాష్ట్రం ఉంది, ఆ రాష్ట్రంలో సంతానోత్పత్తి ఏ రకంగా ఉంది అనే దాని ఆధారంగా ఆ రాష్ట్రం యొక్క జనాభా సామర్థ్యాన్ని గణిస్తున్నారు. అర్థం కాలేదా? ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్త్రీ ఉన్నారు, ఒక స్త్రీమూర్తి ఉన్నారు, మాతృమూర్తి. ఆమె తన ఏదైతే ఉందో అంటే తాను శిశువుకు జన్మ ఇచ్చే వయసు ఏదైతే ఉందో ఆ వయసు కాలంలో దాదాపు అంటే ఒక స్త్రీ 16 సంవత్సరాల నుంచి దాదాపు 42 సంవత్సరాల వరకు తాను బిడ్డకు జన్మ ఇవ్వగలదు. ఈ మధ్యకాలంలో ఒక స్త్రీ ఎంతమంది పిల్లలకు తన జన్మ ఇస్తుందో దాన్నే టోటల్ ఫెర్టిలిటీ రేట్ అంటారు. ఓకేనా, ఒక స్త్రీమూర్తి తన పునరుత్పత్తి కాలంలో ఎంతమందికైతే జన్మనివ్వగలదో దాన్నే టోటల్ ఫెర్టిలిటీ రేట్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ అభిలషణీయ టోటల్ ఫెర్టిలిటీ రేట్ ఎంత అంటే 2.1. 2.1 అంటే ఏంటి అంటే ఒక స్త్రీమూర్తి ఇద్దరికి జన్మనిచ్చినట్లయితే అది యాక్సెప్టబుల్ అని. ఓకే, అంతకంటే తక్కువనా పర్వాలేదు. అది 1971 ఆ సందర్భంలో భారత టోటల్ ఫెర్టిలిటీ రేట్ ఎంత ఉండేదంటే 5.2 ఉండేది. అంటే ఏంటంటే ఒక స్త్రీ తాను 5 లేకపోతే అంతకంటే ఎక్కువ మందికి జన్మనిచ్చేవారని అర్థం. దాదాపు మీరు గమనించినట్లయితే మన పెద్దవాళ్ళందరూ కూడా, మన మదర్స్ కానీ మన ఫాదర్స్ కానీ, వాళ్ళ కుటుంబం చాలా పెద్దగా ఉంటుంది. అంటే ఒక్కొక్క కుటుంబంలో 8 మంది 12 మంది కూడా ఉన్న వాళ్ళు ఉన్నారు. అంటే సరిగా అవగాహన లేకపోవడం వల్ల, అంటే ఎక్కువ జనాభా ఉండడం వల్ల, ఎక్కువ సంతానం కలగడం వల్ల జరిగే ప్రమాదాలు ఏదైతే ఉన్నాయో వాటి సరి అవగాహన లేకపోవడం వల్ల ఆ కాలంలో ఎక్కువ సంతానోత్పత్తి జరిగేది. అంటే దాదాపు 1971 ఆ ప్రాంతంలో అప్పుడు ఒక్కొక్క స్త్రీకి యావరేజ్గా అయితే తాను 5 కనేది. ఇప్పుడు అది కనీసం ఇద్దరికి అది వచ్చిందని చెప్పాలి. సాధారణంగా మీరు కూడా సాధారణంగా వింటూ ఉంటారు. ఎవరైనా జనరల్గా పెళ్ళైన కప్పులు చూస్తే వాళ్ళు ఇద్దరు పుట్టిన తర్వాత వాళ్ళు ఇంకా మాకు పిల్లలు చాలు అనుకుంటూ ఉంటారు. ఇప్పుడు ప్రతి ఒక్కరికి కూడా అవగాహన వచ్చింది. భారత టోటల్ ఫెర్టిలిటీ రేట్ 2.1. సాధారణంగా చైనా ఏదైతే ఉందో అది కూడా జనాభాలో ఎక్కువ ఉన్నదే. దాని ఫెర్టిలిటీ రేట్ భారత ఫెర్టిలిటీ రేట్ కంటే తక్కువ. ఎందుకంటే చైనా జనాభా విపరీతంగా పెరిగిపోవడంతో అక్కడ చాలా భయంకరమైనటువంటి నియంత్రణ చర్యలు చేపట్టారు. దాంతో వాళ్ళు ఒకరినే కన్నా మొదలుపెట్టారు వాళ్ళు. కాబట్టి వాళ్ళ ఫెర్టిలిటీ రేటు
1.1 అలా ఉంటుంది. ఓకే, ఇప్పుడు టోటల్ ఫెర్టిలిటీ రేట్ అంటే ఒక స్త్రీమూర్తి తాను పునరుత్పత్తి అంటే ఒక బిడ్డకి జన్మనిచ్చే ఏదైతే ఉందో ఆ ప్రక్రియ కాలంలో ఎంతమందికి అయితే జన్మని ఇవ్వగలదో దాన్ని ఏమంటారంటే టోటల్ ఫెర్టిలిటీ రేట్ అంటారు. ఓకే, అయితే ఇప్పుడు ఈ జనాభా సామర్థ్యాన్ని కొలవడానికి ఈ టోటల్ ఫెర్టిలిటీ రేట్ని తీసుకున్నారు. అంటే ఒక రాష్ట్రం యొక్క టోటల్ ఫెర్టిలిటీ రేట్ ఏ రకంగా ఉంది, ఆ రాష్ట్రం యొక్క టోటల్ ఫెర్టిలిటీ రేట్ ఎక్కువ ఉంటే ఎక్కువ యాక్చువల్గా ఉండేది. నెక్స్ట్, పర్యావరణ లాభాలు ఉండటం వలన ఫారెస్ట్ అండ్ ఎకాలజీకి ప్రాధాన్యత ఇచ్చాను. వాస్తవానికి 14వ ఆర్థిక సంఘము ఫారెస్ట్ మాత్రమే తీసుకుంది, అంటే ఫారెస్ట్ విస్తీర్ణం గురించి మాత్రమే తీసుకుంది. అయితే ఇది ఆవరణ వ్యవస్థ కూడా ఈ యొక్క 15వ ఆర్థిక సంఘం తీసుకోవడం జరిగింది. నెక్స్ట్, గత విత్త సంఘాలు పన్ను ప్రయత్నాలకు ప్రాధాన్యత ఇచ్చేవి. 14 విత్త సంఘం దీనికి ప్రాధాన్యత ఇవ్వలేదు, అందుచే 15 విత్త సంఘం ట్యాక్స్ ఎఫర్ట్ని పరిగణలోకి తీసుకుంది. నేను గతంలో కూడా మీకు చెప్పడం జరిగింది. ఏంది ఈ 14వ ఆర్థిక సంఘం ఏదైతే ఉందో ఈ 14వ ఆర్థిక సంఘము పన్ను ప్రయత్నాలు అనే అంశం తీసేసింది. అంటే గతంలో చెప్పాను మీకు ఫిజికల్ డిసిప్లైన్ అని, విత్త క్రమశిక్షణ అని. విత్త క్రమశిక్షణ అనే అంశాన్ని గత ఆర్థిక సంఘాలు అంటే 13 కావచ్చు, 12 కావచ్చు, 11 కావచ్చు అవి పాటించాయి. కాకపోతే 14వ ఆర్థిక సంఘం దాన్ని పాటించలేదు. కానీ మళ్ళీ కూడా ఈ 15వ ఆర్థిక సంఘము ఈ విత్త క్రమశిక్షణలో భాగంగా ట్యాక్స్ ఎఫర్ట్ అంటే పన్ను ప్రయత్నాల ఆధారంగా అంటే నిధులు ఇవ్వడం మొదలుపెట్టడం జరిగింది. ఇది 14వ ఆర్థిక సంఘానికి 15వ ఆర్థిక సంఘంతో పోలిస్తే జరిగినటువంటి కొన్ని మార్పులను మీరు గమనించాలి. ఓకే, నెక్స్ట్, అదనంగా రంగాల నిర్దిష్ట గ్రాంట్లు, రాష్ట్రాల నిర్దిష్ట గ్రాంట్లు, సామర్థ్య ఆధార ప్రోత్సాహక గ్రాంట్లు సూచించాను. ఓకే, గతంలో నేను 14వ ఆర్థిక సంఘం చెప్పేటప్పుడు రంగాల నిర్దిష్ట గ్రాంట్లు, రాష్ట్రాల నిర్దిష్ట గ్రాంట్లు అనే అంశాన్ని ఈ 14వ ఆర్థిక సంఘం తీసేసిందని చెప్పాను. కాకపోతే మళ్ళీ కూడా 15వ ఆర్థిక సంఘం ఈ అంశాన్ని తెచ్చింది. రంగాల వారిగా నిర్దిష్ట గ్రాంట్లు అంటే ఒక్కో రంగం అభివృద్ధికి పారిశ్రామిక రంగ అభివృద్ధికి గ్రాంట్లు, వ్యవసాయ రంగ అభివృద్ధికి గ్రాంట్లు, సేవా రంగ అభివృద్ధి గ్రాంట్లు అంటే రంగాల వారి అభివృద్ధి గ్రాంట్లు, రాష్ట్రాల నిర్దిష్ట గ్రాంట్లు. ఆ రాష్ట్రంలో ఏదైనా ప్రత్యేకమైనటువంటి ఒక పథకం ప్రవేశపెట్టి ఒక విధానానికి వారు అంటే కొత్త అంశాన్ని ఏదైనా కానీ వారి పరిపాలనలో ఒక పారదర్శకత అంటే ఏ రాష్ట్రం చేయనటువంటి ఒక గొప్ప కార్యం చేసినట్లయితే అటువంటి రాష్ట్రాలకు నిర్దిష్ట గ్రాంట్లు, అదేవిధంగా సామర్థ్య ఆధార ప్రోత్సాహక గ్రాంట్లు అంటే ఒక రాష్ట్రం యొక్క పనితీరు బాగుంది, ఆ రాష్ట్రం యొక్క అభివృద్ధి కావచ్చు, ఆ రాష్ట్రంలో మూలధనం ఏమి ఎక్కువ చేయడం కావచ్చు, ఆ రాష్ట్రంలో ఉద్యోగిత పెరగడం కావచ్చు, ఆ రాష్ట్రంలో పేదరికం తక్కువ అయిపోవడం కావచ్చు, ఏదైనా కావచ్చు, ఆ రాష్ట్రం యొక్క పర్ఫార్మెన్స్ బాగుంటే దాన్ని మరింత ప్రోత్సాహం చేయడం కోసము ప్రత్యేక గ్రాంట్లు కూడా ఈ 15వ ఆర్థిక సంఘం సూచించింది. నెక్స్ట్, విద్యుత్ రంగము, అదేవిధంగా డీబీటీ అమలు, అదేవిధంగా ఘన వ్యర్థాల నిర్వహణ వంటి విషయాలలో రాష్ట్రాలకు సామర్థ్యాత ప్రోత్సాహాలు సూచించడానికి టార్లో కోరాను. ఓకే, నెక్స్ట్, రక్షణ అంతర్గత భద్రతకు ఒక నిధిని సూచించడం జరిగింది. అంటే రక్షణ అంతర్గత భద్రతకు సంబంధించి ఒక స్పెషల్ ఫండ్ను కూడా ఏర్పాటు చేయాలని చెప్పి కూడా 15వ ఆర్థిక సంఘం సూచించింది. ఓకే, జిఎస్టీ ప్రవేశపెట్టిన తర్వాత సిఫార్సులు చేసినటువంటి మొట్టమొదటి విత్త సంఘము ఈ 15వ విత్త సంఘం. జిఎస్టీ ఎప్పుడు అమలులోకి వచ్చింది? 2017 జూలై 1. దాని తర్వాతే కదా ఈ 15వ ఆర్థిక సంఘం తన యొక్క నివేదికను ఇచ్చింది. కాబట్టి జిఎస్టీ ప్రవేశపెట్టిన తర్వాత తన నివేదికను ఇచ్చినటువంటి మొట్టమొదటి ఆర్థిక సంఘము విత్త సంఘము ఫైనాన్స్ కమిషను 15వ విత్త సంఘము. ఓకే, ఇది టోటల్గా 14వ ఆర్థిక సంఘంతో పోలిస్తే 15వ ఆర్థిక సంఘం అంటే దీంట్లో జరిగినటువంటి మార్పులు. ఓకే, రైట్. మన నెక్స్ట్ క్లాస్లో ఈ 15వ ఆర్థిక సంఘం అనేది ఎంత శాతం రాష్ట్రాలకు ఇచ్చింది పన్నుల వాటా మరింత విషయాల గురించి మాట్లాడదాం. ఓకే, థ్యాంక్ యూ. అందరికీ ముందుగా నమస్కారం. మనం ప్రీవియస్ క్లాస్లో ఈ 15వ ఆర్థిక సంఘం తొలి నివేదికలో భాగంగా ఈ 15వ ఆర్థిక సంఘానికి 14వ ఆర్థిక సంఘానికి కేంద్రం నుంచి రాష్ట్రాలకు నిధులు బదిలీ చేసే అంశాలలో జరిగిన మార్పుల గురించి మనం మాట్లాడడం జరిగింది ఇవన్నీ కూడా. ఓకే, మనం ఈ క్లాస్లో
ఇంకా టాపిక్లోకి వద్దాం. ఈ యొక్క 15వ ఫైనాన్స్ కమిషన్ అనేది కేంద్రం నుంచి రాష్ట్రాలకు ఎంత శాతము పన్ను రాబడిని వాటాగా ఇవ్వమని చెప్పింది. అంటే 42%. అర్థమవుతుందా? 15వ ఆర్థిక సంఘం తన తొలి నివేదికలో భాగంగా కేంద్రానికి వచ్చినటువంటి పన్ను రాబడిలో ఎంత శాతం రాష్ట్రాలకు ఇవ్వమంది అంటే 42%. జాతకు వినాలి. కేంద్రానికి 100 రూపాయలు వస్తే దాంట్లో 42 రూపాయలు రాష్ట్రాలకు ఇవ్వాలి. అయితే కొన్ని బుక్స్లో 41% అని ఉంది. ఎందుకుందంటే జాగ్రత్తగా గమనించాలి. అసలు 15వ ఆర్థిక సంఘము ఒక మధ్యంతర నివేదికను ఇవ్వడానికి కారణం ఏంటంటే 2019లో జమ్మూ కాశ్మీర్ మరియు లదాఖ్ 2 కేంద్రపాలిత ప్రాంతాలుగా విడిపోయాయి కదా. ఆ 2 కేంద్రపాలిత ప్రాంతాల అభివృద్ధి కూడా ఈ 15వ ఆర్థిక సంఘం మీద పడింది. కనుక 41% రాష్ట్రాలకు, మిగిలిన 1% ఉంది కదా, ఆ 1% అనేది కేంద్రపాలిత ప్రాంతాలైనటువంటి జమ్మూ మరియు కాశ్మీర్కి, అదేవిధంగా లదాఖ్. వాస్తవానికి కేంద్రం నుంచి రాష్ట్రాలకు ఎంత బదిలీ కాబడిందంటే 42 అని చెప్పేయచ్చు. నిర్దిష్టంగా రాష్ట్రాల కంటే 41%. అంటే ఆ 1% అనేది కేంద్రపాలిత ప్రాంతాలైనటువంటి జమ్మూ కాశ్మీర్ అండ్ లదాఖ్కి ఇవ్వడం జరిగింది. ఒకసారి ఇక్కడ చూద్దాం. సహకార సమైక్య. మొదటి అంశము సహకార సమైక్య, కోఆపరేటివ్ ఫెడరలిజం. అంటే రాష్ట్రాలకు వాటికి కావాల్సినటువంటి చేయూతనివ్వడం అని అర్థం. చూడండి, మొదట గమనించినట్లయితే కేంద్రం నుంచి రాష్ట్రాలకు పన్ను బదిలీ, వెర్టికల్ డివల్యూషన్. చూడండి, 80 రాజ్యాంగ సవరణ తర్వాత కేంద్ర పన్నుల్లో నెట్ ప్రొసీడ్స్ ఆఫ్ ట్యాక్సెస్ మొత్తంగా రాష్ట్రాలకు కొంత వాటా ఇస్తున్నాం మనం. అది భారత రాజ్యాంగం 80 రాజ్యాంగ సవరణ ద్వారా 2000 సంవత్సరంలో ఈ యొక్క మార్పు జరిగింది. మనం గతంలో చాలాసార్లు చెప్పుకున్నాం. 2019 జమ్మూ కాశ్మీర్ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారము ఆ రాష్ట్రం లదాఖ్ మరియు జమ్మూ కాశ్మీర్ అనే 2 కేంద్రపాలిత ప్రాంతాలుగా విడిపోయాను. పన్నులలో అంటే డివిజిబుల్ పూల్ అంటే ఏంటి? డివిజిబుల్ పూల్ అంటే ఆ పన్నులు అనేవి రాష్ట్రాలతో పంచుకుంటామని అర్థం. ఆ పన్నుల్లో ఖచ్చితంగా రాష్ట్రాలకు వాటా ఇస్తామని అర్థం. చెప్తాను మళ్ళీ. ఈ పన్నుల్లో 0.85% వాటా జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి వెళ్ళేది. వాస్తవానికి ప్రస్తుతం ఆ 2 కేంద్ర ప్రాంతాల భద్రత, ఇతర ప్రత్యేక అవసరాల పన్నుల్లో 1% అవసరమవుతుంది. కేంద్రపాలిత ప్రాంతాల బాధ్యత కేంద్రందే. కాబట్టి 14 విత్త సంఘం సూచించినది 42% నుంచి 1% తగ్గించే 15వ ఆర్థిక సంఘం కేంద్రం నుంచి రాష్ట్రానికి వెళ్ళి పన్ను వాటా 41% సూచించింది. వాటెవర్ 42 అని కనపడినప్పటికీ దాంట్లో 1% అనేది కేంద్రపాలిత ప్రాంతం అయినటువంటి లదాఖ్ మరియు జమ్మూ అండ్ కాశ్మీర్కి ఇవ్వడం జరిగింది. వాస్తవానికి కేంద్రపాలిత ప్రాంతాలు ఆ పదంలోనే ఉంది, కేంద్రం చేత పాలించబడే ప్రాంతాలని. దాన్ని స్పెషల్గా అది మొత్తం కేంద్రమే చూసుకుంటుంది అక్కడ కావాల్సినంత. కాకపోతే అప్పుడే కొన్ని భద్రత దృష్ట్యా కొంచెం స్పెషల్గా అయితే ఇవ్వడం జరిగింది. ఇది అంటే దాదాపు మీరు ఇది గమనించాలి. నెక్స్ట్ రాష్ట్రాలకు అంతే మీరు 15 రాష్ట్రాలకు ఎంత చూసిందంటే 41% అని మీరు గమనించాలి. డివిజిబుల్ పూల్ అనగా కేంద్రానికి వచ్చిన పన్నులు, సెస్సులు, సర్ఛార్జీలు, పన్ను వసూలు వ్యయం మినహాయించగా మిగిలిన భాగాన్ని మీరు గమనించాలి. అంటే రాష్ట్రాలకు ఒకటి గమనించాలి అంటే 41% అని గమనించాలి. చూడండి, The 15th Finance Commission recommended an aggregate share of 41% of the net profits of the union taxes and divisible pool to
టు బి డివాల్వ్డ్ ఇన్ టు ద స్టేట్స్ ఇన్ ద ఇయర్ 2021. డివిజిబుల్ పూల్ అంటే ఒక పన్ను అనేది డివిజిబుల్ పూల్ కిందకు వచ్చిందంటే అది ఖచ్చితంగా రాష్ట్రాలతో వాటా పంచుకోవాలి. కాకపోతే సెస్సులు సర్ఛార్జీలు అనేవి అవి కూడా ట్యాక్సెసే. కాకపోతే కేంద్రము రాష్ట్రాలకు సెస్సులు సర్ఛార్జెస్ వాటాని ఇవ్వటం లేదు, కాబట్టి అవి డివిజిబుల్ పూల్లో భాగం కాదు. సరే, ఇప్పుడు మనం గమనించి చూస్తే స్టేట్స్ యొక్క వాటాని డివిజిబుల్ పూల్లో మనం గమనిస్తే 15వ ఆర్థిక సంఘము గమనిస్తే ఎంత ఇచ్చింది? 29.5%. 11వ ఆర్థిక సంఘం 29.5%. 12వ ఆర్థిక సంఘము 30.5%. 13వ ఆర్థిక సంఘము 32%. 14వ ఆర్థిక సంఘం 42%. ఓకే, 15వ ఆర్థిక సంఘము 41%. 15వ ఆర్థిక సంఘం 41%. ఇది వన్ ఇయర్కి, ఇది 5 ఇయర్స్కి. ఓకే, ఇప్పుడు టోటల్గా రాష్ట్రాలకు ఎంత ఇచ్చిందని మీరు గమనించాల్సిందంటే 41. వాస్తవానికి షేర్ అడిగింది కేంద్రం నుంచి 42. ఆ ఒక్కటి లదాఖ్ మరియు జమ్మూ కాశ్మీర్కి పోయింది. రాష్ట్రాల కంటే 41 అని మీరు గమనించాలి. ఓకే, ఇది టోటల్గా కేంద్రం నుంచి రాష్ట్రాలకు పన్ను బదిలీ అనే అంశం. ఓకే, ఇప్పుడు కేంద్రం నుంచి రాష్ట్రాలకు పన్ను బదిలీ అయిపోయింది. ఎంత శాతం? 41% అయిపోయిందా? అంటే సెంట్రల్ నుండి స్టేట్స్ అనే అంశం వచ్చేసింది. ఈ 41% రాష్ట్రాలు పంచుకోవాలి కదా. మళ్ళీ వెర్టికల్ డిస్ట్రిబ్యూషన్ అయిపోయింది, ఇప్పుడు హారిజాంటల్ డిస్ట్రిబ్యూషన్ కావాలి కదా. ఇప్పుడు మళ్ళీ రాష్ట్రాల మధ్య ఇది పంపిణీ జరగాలి. ఈ పంపిణీ జరగడానికి ఈ యొక్క విత్త సంఘము ఏ రకమైనటువంటి ప్రతిపాదనలు తీసుకుంది ఇప్పుడు చూద్దాం. ఓకే, మొదటిది కేంద్ర పన్నుల రాష్ట్రాల వాటా నిర్ణయించిన తర్వాత మొత్తం రాష్ట్రాల మధ్య ఏ విధంగా పంపిణీ చేయాలి నిర్ణయించాలి. 15వ ఆర్థిక సంఘం అవసరాల ప్రాతిపదిక, సమానత్వ ప్రాతిపదిక, సామర్థ్యాధార ప్రాతిపదిక ఆధారంగా 6 అంశాలని సూచించడం జరిగింది. ఇక్కడ మీరు గమనిస్తే ఒక రాష్ట్రం యొక్క అవసరాల ఆధారంగా ప్రతిపాదనలు చేసింది. ఒక సమానత్వంగా అంటే ఆ రాష్ట్రాల మధ్య సమానత్వం ఆధారంగా కొన్ని ప్రతిపాదనలు చేసింది. సామర్థ్య ఆధారిత ప్రోత్సాహం కోసం కొన్ని ప్రతిపాదనలు చేసింది. అంటే అవసరాల ప్రాతిపదిక కింద ఏమొస్తాయి, సమానత్వ ప్రాతిపదిక కిందకి ఏమొస్తాయి, సామర్థ్య ప్రాతిపదిక ఏమొస్తాయి చెప్దాం, ముందు మాట్లాడదాం. ఇప్పుడు జస్ట్ మాట్లాడదాం అసలు వేటి ఆధారంగా వేటికి ఎంత వెయిటేజ్ ఇచ్చింది అనేది ఇప్పుడు మాట్లాడదాం. ముందు జనాభాను తీసుకుంది. ఏ జనాభా? 2011 జనాభా. చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోవాలి. ఎంత వెయిటేజ్ ఇచ్చింది? 15%. అర్థమవుతుందా? 15% ఇవ్వడం జరిగింది. ఫారెస్ట్ అండ్ ఎకాలజీ ఎంత అంటే అటవీ మరియు ఆవరణ వ్యవస్థకి ఎంత ఇచ్చిందంటే 10% ఇచ్చింది. జనాభా సామర్థ్యానికి ఎంత ఇచ్చింది? 12.5%. ఈ జనాభా సామర్థ్యాన్ని ఏ రకంగా గణిస్తారు? TFR, టోటల్ ఫెర్టిలిటీ రేట్. అదేవిధంగా విస్తీర్ణము అంటే ఒక రాష్ట్రం యొక్క ఏరియా ఆధారంగా దానికి ఎంత వెయిటేజు? 15%. ఆదాయ దూరము, ఓకే, అంటే ఫిజికల్ కెపాసిటీకి ఎంత ఇచ్చారు? 45%. అదేవిధంగా పన్ను ప్రయత్నాలకు ఎంత ఇచ్చారు? 2.5%. ఈ రకంగా రాష్ట్రాల మధ్య ఏ రకంగా పంపిణీ చేశారంటే ఈ 6 అంశాల ఆధారంగా పంపిణీ చేయడం జరిగింది. ఎక్కువ వెయిటేజ్ దేనికి ఉంది? ఆదాయ దూరము. వీటన్నిటి గురించి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది నేను. కాకపోతే ఇక్కడ కొత్తగా వచ్చిన అంశాలు ఏంటి? పన్ను ప్రయత్నాలు, నెక్స్ట్ అంటే జనాభా సామర్థ్యం అనేది కొత్తగా వచ్చిందని మీరు గమనించాలి. నేను అంటే 14వ ఆర్థిక సంఘం చెప్పేటప్పుడు ఇవి చెప్పలేదని మీరు గమనించాలి. జనాభా 15% ఇచ్చారు అంటే ఇక్కడ జనాభాకి విస్తీర్ణానికి ఒకే రకమైనటువంటి వెయిటేజ్ ఇచ్చారు మీరు గమనించారు. కాబట్టి జనాభా సామర్థ్యం ఈ రెండింటిని కలుపుకోవాలి వాస్తవంగా అయితే. కాకపోతే ఇది జనాభా ఎక్కువ ఉంటే జనాభా ఏది ఎక్కువ ఉంటే వాళ్ళకి ఇస్తారు. ఇది జనాభా సామర్థ్యం ఆధారంగా ఇస్తారు, టోటల్ ఫెర్టిలిటీ రేట్ ఆధారంగా ఇస్తారు. ఇది జనాభా సంఖ్య బట్టి, ఇది టోటల్ ఫెర్టిలిటీ రేట్, సంతానోత్పత్తి రేటు బట్టి ఇస్తారు. ఓకే, సరే, ఒక్కొక్క అంశాన్ని గురించి అంటే మొదట అవసరాల ప్రాతిపదిక కింద ఏమొస్తాయి, సమానత్వ ప్రాతిపదిక కింద ఏమొస్తాయి, సామర్థ్య ఆధార ప్రాతిపదిక ఏమొస్తాయి దాని గురించి ఒక్కో దాని కింద మనం మాట్లాడదాం. హైయెస్ట్ వెయిటేజ్ దేనికి ఉందంటే ఆదాయ దూరానికి, ఫిజికల్ కెపాసిటీకి ఉంది.
ఓకే, తక్కువ వెయిటేజ్ దేనికి ఉందంటే పన్ను ప్రయత్నాలకు ఉంది. చాలా ఇంపార్టెంట్. అంటే దేనికి ఎంత వెయిటేజ్ ఇచ్చారని కూడా మీరు గమనించాలి. ఓకే, జాగ్రత్తగా వినాలి. ఫస్ట్ మనం అవసరాల ప్రాతిపదిక గురించి మాట్లాడుతున్నాం. నీడ్ బేస్డ్ క్రైటీరియా అంటే ఒక రాష్ట్రానికి అవసరం బట్టి మనం నిధులు ఇవ్వడం. ఆ రాష్ట్రానికి ఖచ్చితంగా నిధులు ఇవ్వాలి. ఆ రాష్ట్రం యొక్క పరిపాలన భారం ఆధారంగా ఖచ్చితంగా ఆ రాష్ట్రం యొక్క అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఇవ్వాలి. అది ఏ రకంగా? ఈ అవసరాల ప్రాతిపదిక కిందకు వచ్చేది ఏంటంటే మొదటిది జనాభా ఎక్కువ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆ రాష్ట్రం యొక్క పరిపాలన భారం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఎక్కువ నిధులు ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఓకేనా? కాబట్టి ఎక్కువ నిధులు ఇవ్వడం జరుగుతుంది. రెండోది ఏంటి? ఏరియా. యాక్చువల్గా ఏరియా ఎక్కువ ఉన్నప్పుడు పరిపాలన సామర్థ్యం కూడా ఎక్కువ పెంచుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఒక ఏరియా అంటే కవర్ చేయాలి అంటే. కాబట్టి ఆ రకంగా కూడా ఏరియా ఎక్కువ ఉన్నా కానీ మనము నిధులు ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. నెక్స్ట్ అడవులు, ఎకాలజీ. అంటే ఫారెస్ట్ మరియు ఎకాలజీ, ఆవరణ వ్యవస్థ. వీటికి సంబంధించి వీటి అవసరం కూడా ఎక్కువ ఉంది కాబట్టి వీటికి సంబంధించి కూడా నిధులు ఇవ్వాలి. అంటే అవసరాల ప్రాతిపదిక కిందకి ఈ 3 వస్తాయి అన్నమాట. చూడండి, ఒక రాష్ట్ర జనాభా ఆ రాష్ట్ర నివాసితులకు అందించే సేవల వ్యయాన్ని తెలుపును. 6వ విత్త సంఘం నుండి 14వ విత్త సంఘం వరకు 1971 జనాభా ప్రాతిపదికన జనాభా అనే అంశం తీసుకున్నాను. ఓకే, అంటే 6th ఫైనాన్స్ కమిషన్ నుంచి 14th ఫైనాన్స్ కమిషన్ వరకు వీళ్ళు ఏం చేశారంటే 1971 జనాభా లెక్కను తీసుకున్నారు. కానీ 15వ విత్త సంఘము తన యొక్క టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్లో ప్రస్తావించిన విధంగా 2011 జనాభా లెక్కను తీసుకునేను. దీనికి 15% భారితం ఇచ్చాను, అంత వెయిటేజ్ ఇచ్చిందనమాట. ఓకే, ఇక్కడ చూడండి, జనాభాకి ఎంత ఇచ్చింది? 15% వెయిటేజ్ ఇచ్చింది. ఓకే, అంటే ఏ రాష్ట్రానికి ఎక్కువ జనాభా ఉంటే ఆ రాష్ట్రానికి ఎక్కువ నిధులు ఇస్తారని అర్థం. ఇప్పుడు కేంద్రానికి 100 రూపాయలు, కేంద్రానికి 100 రూపాయలు వచ్చాయి పన్ను రాబడి. దాంట్లో నుంచి రాష్ట్రాలకు ఎంత ఇవ్వాలి? 41% ఇవ్వాలి, 16వ సంఘం యొక్క దాన్ని బట్టి. ఈ 41%లో రాష్ట్రాలకి ప్రాతిపదికలు ఉన్నాయి కదా. అంటే ఇప్పుడు ఈ జనాభా కింద 15%, జనాభా కింద 15% పెట్టాలి. అంటే ఇప్పుడు ఈ 41 రూపాయలు 15% ఎంత? అది తీస్తారు బయటికి. అంటే ఈ 41 రూపాయల్లో 15% అంటే ఎంత? 6.15 అంటే 6 రూపాయలు అనుకుందాం. 6 రూపీస్. అంటే ఈ 6 రూపీస్ని రాష్ట్ర యొక్క జనాభా ఆధారంగా ఇవ్వాలి. అంటే ఈ 6 రూపీస్లో అంటే ఈ ఉత్తరప్రదేశ్కి ఎక్కువ జనాభా ఉంటుంది కాబట్టి దీనికి ఎక్కువ ఆటో వస్తుంది. సిక్కింకి తక్కువ జనాభా ఉంటుంది, దీనికి తక్కువ ఆటో వస్తుంది. అర్థమవుతుందా? అంటే ముందు కేంద్రానికి 100 రూపాయలు డబ్బులు వచ్చాయి, పని రాబడి వచ్చింది. దాంట్లో ఎంత ఇవ్వాలి? రాష్ట్రాలకి 41% ఇవ్వాలి. 41% అంటే 41 రూపీస్ అనుకుందాం. అనుకునేది 41 రూపీసే. ఈ 41 రూపీస్ని రాష్ట్రాలకు వివిధ క్రైటీరియా ఆధారంగా ఇవ్వాలి. దాంట్లో మొదటిది ఏంది? జనాభాకి ఎంత ఇచ్చారు? 15% ఇచ్చారు. 15% అంటే జనాభా కింద ఈ 41 రూపాయలు 15% పక్కన పెట్టాలి. ఎంత అంటే 6.15 అంటే 6 రూపాయలు వేసుకుందాం, రౌండ్ ఫిగర్ 6 రూపాయలు. అంటే 41 రూపాయల్లో 6 రూపాయలని రాష్ట్రాల మధ్య జనాభా ఆధారంగా ఇవ్వాలి. అంటే ఎక్కువ జనాభా ఉన్న రాష్ట్రానికి ఎక్కువ ఆట, అంటే తక్కువ జనాభా ఉన్న తక్కువ ఆట. అంటే దాని యొక్క అంటే రాష్ట్రం అంటే ఒక రాష్ట్రం యొక్క జనాభాని మొత్తం దేశ జనాభాతో కంపేర్ చేస్తారు. అప్పుడు ఏ రాష్ట్రం యొక్క జనాభా అయితే హైయెస్ట్లో ఉంటుందో వాస్తవంగా ఉత్తరప్రదేశ్ ఉంటుంది. దాని తర్వాత రాష్ట్రం, దాని తర్వాత రాష్ట్రం. ఆ రకంగా దాని పర్సంటేజ్ ఆధారంగా వాటికి నిధులు కేటాయిస్తూ వస్తారు. ఓకే, జస్ట్ మీరు కాన్సెప్ట్ నేర్చుకోండి. ఇక్కడ లెక్కలు మనకేం అవసరం లేదు, ఎలా ఇస్తారు అనేది. దీనికి 15% భారతం ఇచ్చింది. దీనివల్ల ఉత్తరప్రదేశ్కి అధిక వాటా, సిక్కిం తక్కువ వాటా. జనాభా ఎక్కువ ఉంటే ఎక్కువ వస్తుంది, తక్కువ ఉంటే తక్కువ వస్తుంది. ఇది పాపులేషన్. అర్థమైంది కదా. నెక్స్ట్ విస్తీర్ణం కూడా అంతే.
విస్తీర్ణం కూడా అంతే. అంటే పెద్ద రాష్ట్రాలతో చిన్న రాష్ట్రాలు, పెద్ద రాష్ట్రాలకు చిన్న రాష్ట్రాలకు పోలిస్తే పాలన ఎక్కువగా ఉంటుంది పెద్ద రాష్ట్రాలకు. కాబట్టి విస్తీర్ణంలో పెద్ద రాష్ట్రాలకు ఎక్కువ వాటాను లభించాలి. ఉదాహరణకు రాజస్థాన్ పెద్ద రాష్ట్రం కాబట్టి ఎక్కువ వాటాను లభించును. చిన్న రాష్ట్రాలు అయినప్పటికీ వాటి కూడా కనీస పాలన వ్యయం అవుతుంది. కాబట్టి విస్తీర్ణంలో 2% కంటే తక్కువ శాతం ఉన్న రాష్ట్రాలు కూడా 2% వాటా సర్దుబాటు చేయడం జరిగింది. అంటే ఇక్కడ మీరు అదే క్రైటీరియాని మీరు గుర్తుంచుకోవాలి. ఇప్పుడు విస్తీర్ణానికి ఎంత వాటా ఇచ్చారు? విస్తీర్ణానికి కూడా 15% ఇచ్చారు. 15వ ఆర్థిక సంఘం తన యొక్క తొలి నివేదికలో భాగంగా విస్తీర్ణానికి ఎంత శాతం ఇచ్చిందంటే 15%. అంటే 41లో 15% ఎంత? ఇప్పుడే మనం చూసాం 6.15 రూపీస్. అంటే 6 రూపీస్ అనుకుందాం. ఈ 6 రూపీస్ని విస్తీర్ణం ఆధారంగా ఇవ్వాలి. అంటే దేశ మొత్తం విస్తీర్ణంలో ఆ రాష్ట్ర విస్తీర్ణం ఎంత శాతము, దాని ఆధారంగా ఎక్కువ విస్తీర్ణం రాజస్థాన్ కాబట్టి రాజస్థాన్కి ఎక్కువ వాటా వెళ్తుంది. ఓకేనా? అంటే ప్రతి రాష్ట్రానికి కూడా విస్తీర్ణం ఆధారంగా ఎంతో కొంత వ్యయం అవుతుంది. కాబట్టి తక్కువ విస్తీర్ణం ఉన్నప్పటికీ కనీసం 2% ఇవ్వాలని చెప్పి కూడా ఈ ఆర్థిక సంఘంలో ఉంది. అంటే 2% కంటే దేశ విస్తీర్ణంలో ఆ రాష్ట్రం యొక్క విస్తీర్ణం 2% కంటే తక్కువ ఉన్నప్పటికీ దాన్ని 2% సర్దుబాటు చేశారు. అంటే ఆ రాష్ట్రానికి ఖచ్చితంగా 2% నిధులు ఇవ్వాలి అని. ఇక్కడ మీరు గమనిస్తే ఇక్కడ రాజస్థాన్ విస్తీర్ణము దేశ విస్తీర్ణంలో 11.205%. కానీ ఎంత సర్దుబాటు చేశారు? 9.605. ఆంధ్రప్రదేశ్ చూస్తే 5.3 సర్దుబాటు చేసింది 4.57. తెలంగాణది 3.67 సర్దుబాటు చేసింది 3.14. గోవాది 0.121. అంటే ఇది 2% కంటే తక్కువ ఉంది, అయినా కానీ 2% చేశారు. సిక్కిం కూడా అంతే, కాకపోతే అంటే దాన్ని 2%కి ఇవి తక్కువ ఉన్నప్పటికీ వీటిని ఎక్కువ చేశారు అనమాట. ఓకే, అంటే కనీసం 2% ఇస్తారబ్బా. ఖచ్చితంగా 2% అనేది విస్తరణ కింద ఇస్తారు అని మీరు ఇక్కడ గమనించాలి. ఓకే, ఇది టోటల్గా విస్తీర్ణం ఆధారంగా. నెక్స్ట్ చివరిది అంటే అవసరాల బేసిక్లో చూస్తే అడవులు మరియు ఎకాలజీ, ఫారెస్ట్ అండ్ ఎకాలజీ. అడవులను నిర్వహించేందుకు అధిక వ్యయం అవసరం అవుతుంది. అడవి విస్తీర్ణం అనే అంశాన్ని మొదటగా 14వ సంఘం తీసుకొచ్చింది. మొత్తం రాష్ట్రాల అడవుల సాంద్రతలో ఒక రాష్ట్రం యొక్క అడవుల సాంద్రత ద్వారా దీన్ని గణిస్తారు. అంటే దేశం మొత్తం యొక్క అడవి విస్తీర్ణం ఎంత, దాంట్లో ఆంధ్రప్రదేశ్ అడవి విస్తీర్ణం ఎంత, తెలంగాణ అడవి విస్తీర్ణం ఎంత, తమిళనాడు అడవి విస్తీర్ణం ఎంత, కర్ణాటక అడవి విస్తీర్ణం ఎంత అనేది. అంటే ఏ రాష్ట్రం యొక్క అడవి విస్తీర్ణం ఎక్కువ ఉంటుందో దానికి ఎక్కువ నిధులు ఇస్తారని చెప్పారు. అంటే అడవులు మరియు ఎకాలజీకి దీనికి ఎంత పర్సెంటేజ్ ఇచ్చారు? 10% ఇచ్చారు. ఓకే, ఈ రకంగా అంటే మొత్తం 41 రూపీస్లో 10% ఎంత? 10% అంటే మధ్యలో పాయింట్ పెట్టుకోవడం, అంటే 4.1 అంటే 4 రూపీస్. అంటే ఈ 4 రూపీస్ని అడవుల కింద పక్కన పెట్టేయాలి. ఓకేనా? ఈ 4 రూపీస్ని అడవుల కింద పక్కన పెట్టేసి ఏ రాష్ట్రం యొక్క అడవి విస్తీర్ణం ఎక్కువ ఉంటుందో దాని ఆధారంగా ఈ 4 రూపీస్ని రాష్ట్రం మధ్య పంచాలి. ఇది అవసరాల బేసిక్ నేచర్లో మనం మాట్లాడాలంటే. ఓకే, ఇప్పుడు అవసరాల కిందకి ఏమేమి వస్తాయి అంటే రాష్ట్రాల యొక్క అవసరాల కింద అంటే అవసరాల ప్రాతిపదిక ఏమేమి వస్తాయి అంటే మొదటిది జనాభా, రెండోది ఏమొస్తుంది ఏరియా, మూడవది ఫారెస్ట్ అండ్ ఎకాలజీ. ఈ 3 అయిపోయినాయి. ఓకే, జాగ్రత్తగా గమనించాలి. దీనికి 10 అంటే 41 రూపీస్లో దీనికి 6.15 ఇచ్చారు, 6 రూపాయలు 15 పైసలు. దీనికి 6.15, దీనికి 4.1 అంటే 4 రూపాయలు 1 పైసా. అంటే జస్ట్ ఇది నా క్యాలిక్యులేషన్ చెప్తున్నాను. అంటే వాస్తవంగా ఆ కోట్లు లక్షల ఎందుకని మీకు ఈజీగా అర్థం కావడం కోసం. అంటే కేంద్రం నుంచి 100 రూపాయలు రాష్ట్రానికి వస్తే 41 రూపాయలు. ఆ 41 రూపాయలు జనాభా కింద ఎంత పంచాలి? 15% అంటే 6 రూపాయల 15 పైసలు. ఇక్కడ 6 రూపాయల 15 పైసలు, ఇక్కడ 4 రూపాయల 1 పైసా. ఈ 6 రూపాయల 15 పైసలు ఏ రాష్ట్రం యొక్క జనాభా ఎక్కువ ఉంటుందో దాని ఆధారంగా ఇస్తారు. ఇక్కడ ఒకటి విస్తీర్ణం, ఏ రాష్ట్రం యొక్క విస్తీర్ణం ఎక్కువ ఉంటుందో దాని ఆధారంగా ఇస్తారు. ఇక్కడ ఏ రాష్ట్రం యొక్క అడవి విస్తీర్ణం ఎక్కువ ఉంటుందో దాని ఆధారంగా ఇస్తారు. ఓకే, అంటే ఈ 3 కూడా ఎక్కువ ఉంటే ఎక్కువ ఇస్తారు, తక్కువ ఉంటే తక్కువ ఇస్తారని మీరు గమనించాలి. ఓకే, నెక్స్ట్ సమానత్వ ప్రాతిపదిక అనే అంశం గురించి నెక్స్ట్ మనం మాట్లాడి ఒక రాష్ట్రానికి
సమానత్వం సాధించడానికి కేటాయింపులు చేస్తారన్నమాట. అదేంటో చూద్దాం. ఓకే, సమానత్వ ఆధార ప్రాతిపదిక, ఈక్విటీ బేస్డ్ క్రైటీరియా. ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే, మనము మొదట మాట్లాడుకుంది ఆ రాష్ట్రం ఖచ్చితంగా వనరులు ఇవ్వాలి. రెండవది ఏంటంటే సమానత్వం, అంటే రాష్ట్రాల మధ్య సమానత్వం సాధించేందుకు ఈ రకమైనటువంటి కేటాయింపులు చేస్తారు. ఓకే, ఈ సమానత్వ ఆధార ప్రాతిపదిక దీంట్లో ఉండేది ఒకటి ఆదాయ దూరం, ఇన్కమ్ డిస్టెన్సెస్. ఆదాయ దూరం, దీన్ని ఫిజికల్ కెపాసిటీ అని కూడా అంటారు. గతంలో కూడా నేను దీని గురించి మీకు చెప్పడం జరిగింది. ఒక రాష్ట్రం యొక్క తలసరి ఆదాయము దేశంలోని అత్యధిక తలసరి ఆదాయం కలిగేటువంటి రాష్ట్రంతో కంపేర్ చేస్తే ఆ రాష్ట్రానికి ఈ రాష్ట్రానికి మధ్య ఉన్నటువంటి దూరాన్ని ఇన్కమ్ డిస్టెన్స్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, దీని మీద ఒక విమర్శ ఉందని కూడా మీకు చెప్పాను. ఫర్ ఎగ్జాంపుల్, ఏ అనే ఒక రాష్ట్రం ఉంది. ఏ అనే రాష్ట్రం యొక్క తలసరి ఆదాయము 2 లక్షల రూపాయలు. ఓకే, అంటే ఇక్కడ మనం గమనిస్తే భారతదేశంలో ఏ రాష్ట్రము కంటే, అంటే ఏ అనే రాష్ట్రం కంటే ఇంకా ఏ ఒక్కదానికి కూడా ఎక్కువ తలసరి ఆదాయం లేదు. ఈ సందర్భంలో మిగతా రాష్ట్రాల యొక్క తలసరి ఆదాయాన్ని ఈ రాష్ట్రంతో కంపేర్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, బి రాష్ట్రం ఉంది. బి అనే రాష్ట్రం యొక్క తలసరి ఆదాయము 1,70,000 అనుకుందాం. సి 1,60,000, డి 1,50,000. ఈ రకంగా మనం గమనిస్తే ఏతో కంపేర్ చేస్తే ఈ బి స్టేట్ కానీ, సి స్టేట్ కానీ, డి స్టేట్ కానీ వీటి తలసరి ఆదాయం దూరము, అంటే ఏతో కంపేర్ చేస్తే దీనికి 30,000 ఉంది, దీనికి 40,000 ఉంది, దీనికి 50,000 ఉంది. ఈ సందర్భంలో అంటే ఏ రాష్ట్రం యొక్క తలసరి ఆదాయం ఎక్కువ దూరంగా ఉందో, అంటే ఏతో కంపేర్ చేస్తే డీకి ఎక్కువ దూరం ఉంది కదా, దీనికి ఎక్కువ నిధులు ఇస్తారని మీరు గమనించాలి. ఓకే, అధిక తలసరి ఆదాయము కలిగినటువంటి రాష్ట్రంతో సరిపోల్చినప్పుడు ఏ రాష్ట్రం యొక్క దూరము ఎక్కువగా ఉందో ఆ రాష్ట్రానికి నిధులు ఎక్కువగా ఇస్తారు. అలా ఇచ్చి సమానత్వాన్ని సాధించేందుకు ఈ రకంగా ఇవ్వడం జరుగుతుంది. చూడండి, డీటెయిల్గా చూడండి. ఇక్కడ వాస్తవానికి భారతదేశంలో అధిక తలసరి ఆదాయం కలిగినటువంటివి గమనిస్తే మనం గోవా అనే చెప్పాలి. అయితే వాస్తవానికి గోవా, సిక్కిం లాంటివి ఈ రెండు కూడా చాలా చిన్న ప్రదేశాలు, చాలా చిన్న రాష్ట్రాలు. కాబట్టి ఒక బెంచ్ మార్క్గా హర్యానా అయితే తీసుకోవడం జరుగుతుంది. సరే, వాట్ ఎవర్, మనం ఇప్పుడు మాట్లాడదాం. అధిక దూరం, ఇన్కమ్ డిస్టెన్స్ మనం గమనిస్తే అధిక తలసరి ఆదాయం గల రాష్ట్రంతో పోలిస్తే ఒక రాష్ట్ర తలసరి ఆదాయ దూరం ద్వారా దీన్ని గణిస్తారు. ఓకే, అంటే దేశంలోని అధిక తలసరి ఆదాయం ఉన్నటువంటి ఆ రాష్ట్రాన్ని మిగతా రాష్ట్రాలతో కంపేర్ చేసినప్పుడు ఆ మధ్య డిస్టెన్స్ వస్తుంది కదా, ఆ టాప్లో అంత పర్ క్యాపిటల్ ఇన్కంలో టాప్లో ఉండేది మిగతా వాటిని మనం కంపేర్ చేస్తే వాటి మధ్య ఎంతైతే డిస్టెన్స్ ఉందో పర్ క్యాపిటల్ ఇన్కమ్ ప్రకారము దాన్ని ఏమంటారంటే ఇన్కమ్ డిస్టెన్సెస్ అంటారు. అయితే ఇది ఏదో ఒక సంవత్సరానికి చూడరు, 3 సంవత్సరాలకి చూస్తారు. ఎలా అంటే 2015-16 ఆర్థిక సంవత్సరం నుంచి 2017-18 వరకు, అంటే ఈ 3 సంవత్సరాల తలసరి ఆదాయం సగటు ద్వారా జిఎస్టిపిని గణించడం జరుగుతుంది. ఓకే, జిఎస్టిపి అంటే ఏంటి? గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రొడక్ట్. ఎలా వస్తుంది అది? ఆ రాష్ట్ర ప్రజల యొక్క తలసరి ఆదాయాలని అన్నింటిని కలిపితే మనకి జిఎస్డిపి వస్తుంది. ఓకే, అదే అంటే రాష్ట్రంలో ఉన్నటువంటి వ్యక్తులందరి యొక్క తలసరి ఆదాయాన్ని మనం కూడితే మనకు జిఎస్డిపి వస్తుంది. ఆ దేశం కూడా అంతే. దేశంలో జీడిపి ఎలా వస్తుంది?
ప్రజలందరి యొక్క తలసరి ఆదాయం కూడితే మనకు జీడిపి వస్తుంది. కొంచెం నేరోగా మాట్లాడాలంటే, బ్రాడ్ వ్యూలో కాకుండా. ఇప్పుడు చూడండి, 2015-16 నుంచి 17-18 గల 3 సంవత్సరాల తలసరి ఆదాయ సగటు జిఎస్డిపి ద్వారా గణిస్తారు. దీనికి 45% భారతం ఇచ్చిది. అంటే 45% దీనికి వెయిటేజ్ ఇచ్చారు. అంటే మన గతంలో కూడా మాట్లాడుకున్నాం, హైయెస్ట్ వెయిటేజ్ దీనికే ఇచ్చారని చెప్పి 45%. తక్కువ తలసరి ఆదాయం గల రాష్ట్రాలకు ఎక్కువ వాటా ఇచ్చుట ద్వారా రాష్ట్రాల మధ్య సమానత్వం సాధిస్తారు. గోవా, సిక్కింలో అధిక తలసరి ఆదాయం కలిగి ఉన్నప్పటికీ అవి చిన్న రాష్ట్రాలు కాబట్టి హర్యానాను బెంచ్ మార్క్ తీసుకుని దాని నుండి ఇతర రాష్ట్రాల తలసరి ఆదాయ దూరాన్ని గణించి రాష్ట్రాల జనాభాతో స్కేలింగ్ చేస్తారు. 4వ అధిక తలసరి ఆదాయం గల హిమాచల్ ప్రదేశ్ తలసరి ఆదాయంతో గోవా, సిక్కిం, హర్యానా తలసరి ఆదాయాన్ని ద్వారా గణిస్తారు. దీనిలో తక్కువ తలసరి ఆదాయం గల రాష్ట్రము బీహార్ 28, రెండవది ఉత్తరప్రదేశ్గా 27. కానీ జనాభాను సర్దుబాటు చేయడం వల్ల ఎక్కువ వాటా ఉత్తరప్రదేశ్కి వెళ్తుంది, తర్వాత బీహార్కి వెళ్ళినది. సిక్కిం 0.01% తక్కువ వాటా వెళ్ళినది. ఆంధ్రప్రదేశ్ వాటా మనం గమనిస్తే ఆంధ్రప్రదేశ్ తలసరి ఆదాయంలో 14వ స్థానాన్ని, తెలంగాణ 9వ స్థానాన్ని కలిగి ఉంది. ఏది ఏమైనప్పటికీ దేనికైతే ఎక్కువ దూరం ఉంటుందో, ఏ రాష్ట్రం తక్కువ తలసరి ఆదాయం ఉంటుందో ఆ రాష్ట్రం ఎక్కువ నిధులు ఇస్తారని చెప్పి. ఓకే, ఇది అంటే రాష్ట్రాల మధ్య సమానతను సాధించడానికి ఆదాయ దూరం అనే క్రైటీరియా ద్వారా చేస్తారనమాట. అంటే రాష్ట్రాల మధ్య తలసరి ఆదాయాన్ని సగటును, అంటే 3 సంవత్సరాల ఆ తలసరి ఆదాయ సగటును చూస్తారన్నమాట. ఓకే, హైయెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ గోవా అలాంటివి ఉంటాయి కాబట్టి అవి చిన్న రాష్ట్రాలు కాబట్టి ఒక హర్యానాని బెంచ్ మార్క్ తీసుకొని గణించడం జరుగుతుంది. ఓకే, పర్ క్యాపిటల్ ఇన్కమ్ ద్వారా ఒక ర్యాంక్ వచ్చిన తర్వాత దాన్ని ఆ రాష్ట్రం యొక్క జనాభాతో కూడా అప్లై చేసి టోటల్గా ఒక రిజల్ట్ అయితే తీసుకురావడం జరుగుతుంది. ఓకే, ఇది టోటల్గా ఆ 2వ అంశం. మనము 3వ అంశం ఏంటి? సామర్థ్య ఆధార ప్రాతిపదిక. అంటే ఇప్పటికే మనము అవసరాల ప్రాతిపదిక ఈ 3 చెప్పుకున్నాం. ఇప్పుడేం చెప్పాము? ఆదాయ దూరం గురించి చెప్పాము. సామర్థ్య ఆధార ప్రాతిపదిక, పర్ఫార్మెన్స్ బేస్డ్ క్రైటీరియా. దీంట్లో మొదటిది డెమోగ్రఫిక్ పర్ఫార్మెన్స్. అంటే వాస్తవానికి మీరు గమనించాలి, 15వ ఆర్థిక సంఘము జనాభా తీసుకోవడంలో 2011 జనాభాని తీసుకుంది. వాస్తవానికి దక్షిణ భారత రాష్ట్రాలు తక్కువ జనాభాని కలిగి ఉంటాయి, ఉత్తర భారత రాష్ట్రాలు ఎక్కువ జనాభాని కలిగి ఉంటాయి. ఈ సందర్భంలో అంటే రైట్, ఈ దక్షిణ భారత రాష్ట్రాలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా అవి అంటే అక్కడ జనాభా ఎక్కువ. ఓకే, జనాభా ఎక్కువ, ఇక్కడేంటి జనాభా తక్కువ. అయితే ఇక్కడ 15వ ఆర్థిక సంఘము తన యొక్క సిఫార్సులు 2011 జనాభా లెక్కల ప్రకారం తీసుకుంది. గత ఫైనాన్స్ కమిషన్లను కూడా 1971 తీసుకున్నాయి. అంటే 1971తో కంపేర్ చేస్తే 2011 నాటికి ఉత్తర భారత రాష్ట్రాల్లో మరింత జనాభా పెరిగి ఉంటుంది. అవి కంట్రోల్ చేయట్లేదు జనాభాని. ఈ దక్షిణ భారతదేశాలు ఏమో జనాభాని కంట్రోల్ చేస్తున్నాయి, వాస్తవానికి మంచి పని చేస్తున్నాయి, కానీ ఇవి చేయట్లేదు. ఇప్పుడు 15వ ఆర్థిక సంఘం ఏంటి, 2011 లెక్కల ప్రకారము తన యొక్క నిధులను బదిలీ చేసినట్లయితే ఎక్కువ నిధులు ఉత్తర భారత రాష్ట్రాలకి వెళ్తాయి, దక్షిణ భారత రాష్ట్రాలు నష్టపోతాయి. ఓకే, ఇందుకోసమే అంటే చాలా వ్యతిరేకత అయితే రావడం జరిగింది.
ఇందుకోసమే మరొక అంశం కూడా ఈ యొక్క 15వ ఆర్థిక సంఘము తనకు సిఫార్సులు చేరింది. అదేంటంటే డెమోగ్రఫిక్ పర్ఫార్మెన్స్, జనాభా సామర్థ్యం ఆధారంగా. అంటే ఏంటి? ఏ రాష్ట్రం అయితే జనాభాని కంట్రోల్ చేస్తుందో ఆ రాష్ట్రానికి ఎక్కువ నిధులు, ఏ రాష్ట్రం అయితే జనాభాని అంటే నియంత్రించలేకపోతుందో ఆ రాష్ట్రానికి తక్కువ నిధులు. దేని ద్వారా? అది టిఎఫ్ఆర్, టోటల్ ఫెర్టిలిటీ రేట్, సంతానోత్పత్తి రేటు ఆధారంగా దాన్ని గణిస్తారు. సంతానోత్పత్తి రేటు ఏ రాష్ట్రానికైతే ఎక్కువ ఉంటుందో ఆ రాష్ట్రానికి తక్కువ నిధులు, సంతానోత్పత్తి రేటు ఏ రాష్ట్రానికైతే తక్కువ ఉంటుందో ఆ రాష్ట్రానికి ఎక్కువ నిధులు. ఓకే, అంటే 2011 జనాభా లెక్కల ప్రకారము ఆ 15వ ఆర్థిక సంఘం తనకు సిఫార్సులు ఇవ్వడం వల్ల దక్షిణ భారత రాష్ట్రాలు అనేవి నష్టపోతాయి అనే వాదన దీంతో తెరబడింది. చూడండి, జనాభా నియంత్రించడం వల్ల మాత శిశు ఆరోగ్యం మెరుగుగా ఉంటుంది, విద్య కూడా మెరుగుపడుతుంది. ఇవన్నీ కూడా జాగ్రత్తగా వినాలి. 15వ ఆర్థిక సంఘము తుది నివేదిక కూడా ఇవే ఉంటాయి. క్రైటీరియాను వీటినే తీసుకుంది, కొత్త వాటిని ఏం తీసుకోలేదు. సరే, విద్యను కూడా మెరుగుపడుతుంది. అంటే ఎప్పుడైతే జనాభాను నియంత్రించగలుగుతామో అప్పుడు మాతా శిశు ఆరోగ్యం మెరుగుపడుతుంది. సపరేట్గా దీని గురించి మీకు చెప్పాల్సిన అవసరం లేదు. అంటే ఎప్పుడైతే ఒక స్త్రీ ఒకరిని ఇద్దరిని తను జన్మనిచ్చినప్పుడు తాను అంతగా శారీరకంగా అనారోగ్యానికి కానీ మరి ఇతర ఏ అంశాలకు కూడా ఆమె ఎదుర్కోలేదు. ఒకవేళ మరి ఏదైనా కానీ పోషకాహార లోపం కానీ మరి ఇతర లోపం కానీ ఉండటం వల్ల ఈ యొక్క శిశు ఆరోగ్యం కూడా దెబ్బతినడం జరుగుతుంది. ఓకే, వాటెవర్ ఎప్పుడైతే మనం జనాభా నియంత్రించగలుగుతామో మాతా శిశు ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది, విద్య కూడా మెరుగుపడుతుంది. ఓకే, ఫలితంగా మానవ మూలధనానికి ప్రాధాన్యత పెరుగుతుంది. అందుచే జనాభా సంబంధ అంశాలలో సామర్థ్యం కనపరిచిన రాష్ట్రాలకు ప్రాధాన్యత ఇవ్వాలి. ఖచ్చితంగా ఏ రాష్ట్రాలు అయితే జనాభాని నియంత్రిస్తున్నాయో ఆ రాష్ట్రాలకు ఖచ్చితంగా ప్రోత్సాహకాలు ఇవ్వాలి. ఇప్పుడు మన క్రైటీరియా అదే కదా, సామర్థ్య ఆధారం, పర్ఫార్మెన్స్ ఆధారంగా రుణాలు ఇవ్వాలి, ఇవి కేటాయింపులు ఇవ్వాలి. అందుచే జనాభా సంబంధ అంశాల్లో సామర్థ్యం కనపరిచిన రాష్ట్రాలకు ప్రాధాన్యత ఇవ్వాలి. టోటల్ ఫెర్టిలిటీ రేట్ టీఎఫ్ఆర్ గణించి అధిక టీఎఫ్ఆర్ కలిగిన రాష్ట్రానికి తక్కువ స్కోరు, అల్ప టీఎఫ్ఆర్ కలిగిన రాష్ట్రాలకు ఎక్కువ స్కోర్ ఇస్తారు. 1971 జనాభాతో స్కేలింగ్ చేస్తారు. చూడండి ఇక్కడ బ్రాకెట్లో, ఒక స్త్రీ తన పునరుత్పాదక వయసులో ఎంతమంది పిల్లలకు జన్మనిచ్చునో అంచనా వేసేదే టీఎఫ్ఆర్. ఒక స్త్రీ తన యొక్క పునరుత్పత్తి సమయంలో తాను జన్మనిచ్చు ఆ పాసిబిలిటీ టైం ఏదైతే ఉందో 16 సంవత్సరాల నుంచి 42 సంవత్సరాలు వాస్తవానికి ఆ పునరుత్పత్తి కాలం 16 సంవత్సరాల నుంచి 42 సంవత్సరాలని చెప్పారు. ఆ కాలంలో ఎంతమందికి అయితే తాను జన్మనిచ్చిందో దాన్ని తెలిపేది టీఎఫ్ఆర్ అన్నమాట. ఈ అంశానికి 15.5% భారతం ఇచ్చారు వెయిటేజ్. దీనిలో ఎక్కువ వాటా ఉత్తరప్రదేశ్కి, తక్కువ వాటా మిజోరంకి లభించింది. 2011 ఆంధ్రప్రదేశ్ టీఎఫ్ఆర్ 1.60 కాగా తెలంగాణ టీఎఫ్ఆర్ 1.67. ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఎవరైతే ఉన్నారో వారు సాధారణంగా ఈ మధ్యకాలంలో వారు ఒకరు లేదా ఇద్దరిని మాత్రమే వారు జన్మనిస్తున్నారని నేను దీని ఆధారంగా మనం గమనించాలి. ఇది సామర్థ్య ఆధార ప్రాతిపదికలో ఫస్ట్ది అనమాట. ఆ రాష్ట్రం ఉండే సామర్థ్యం ఆధారంగా కేటాయింపులు చేయడం. రెండవది ట్యాక్స్ ఎఫర్ట్, పన్ను ప్రయత్నాలు. 10, 11, 12 విత్త సంఘాలు దీన్ని తీసుకున్నాయి. పన్ను వసూలు సామర్థ్యం అధికంగా ఉన్న రాష్ట్రాలు అధిక లబ్ధి పొందుతాయి. ఏ రాష్ట్రం అయితే ఎక్కువ పన్నుని సేకరించి కేంద్ర ప్రభుత్వానికి ఇస్తుందో
వాటాని ఆ రాష్ట్రానికి ఎక్కువ వాటా ఇస్తారని. 2011-12 నుండి 2016-17 మధ్య తలసరి ఆదాయ సగటు సొంత పన్ను రాబడిని అవే సంవత్సరం తలసరి ఆదాయం తీసుకుని నిష్పత్తితో గణిస్తారు. అంటే ఒక రాష్ట్రం యొక్క తలసరి ఆదాయము రాష్ట్ర తలసరి జిఎస్డిపికి అదేవిధంగా తలసరి సొంత పన్ను రాబడికి నిష్పత్తి గణించి జనాభాతో స్కేలింగ్ చేస్తారు. దీనికి 2.5% భారతాన్ని ఇవ్వడం జరిగింది. దీనిలో అధిక వాటా యూపీకి లభించింది. ఏదైనా కానీ ఉత్తరప్రదేశ్ ప్రతి దాంట్లో బెనిఫిట్ పొందుతూనే ఉంటుంది. వాటెవర్ అంటే ఒక రాష్ట్రం యొక్క పన్ను వసూళ్ళు ఆధారంగా కూడా ఆ రాష్ట్రానికి ఎక్కువ నిధులు సమకూర్చడం జరుగుతుంది. అంటే ఆ రాష్ట్రం యొక్క తలసరి జిఎస్డిపికి అదేవిధంగా ఆ రాష్ట్రము ఇప్పుడు జిఎస్డిపి ఎంతో కొంత ఉంటుంది ఆ రాష్ట్రానికి జీడిపి లెక్క. దాన్ని అదేవిధంగా ఆ రాష్ట్రంలో పన్ను రాబడి ఉంటుంది కదా, ట్యాక్స్ రిసిప్ట్స్, ఈ రెండింటిని నిష్పత్తి చూస్తారనమాట. దాన్ని ప్రజలు అంటే ఆ రాష్ట్ర యొక్క జనాభాతో కంపేర్ చేసి ఒక రిజల్ట్ అయితే వస్తుంది. దాని ఆధారంగా మనం నిధులైతే కేటాయించడం జరుగుతుంది. దాంట్లో అధిక యూపీకి అయితే లభించడం జరిగింది. ఇది టోటల్గా మనం గమనించాల్సిన విషయం. ఓకే, టోటల్గా రాష్ట్రాల మధ్య పంపిణీ ప్రాతిపదిక క్రైటీరియన్ ఫర్ ద హారిజాంటల్ డివల్యూషన్ అనే దాని గురించి మాట్లాడడం జరిగింది. జనాభా 15%, విస్తీర్ణం 15%, ఫారెస్ట్ ఎకాలజీ 10%, జనాభా సామర్థ్యం 12.5%, పన్ను ప్రయత్నాలు 2.5%, ఆదాయ దూరం 45%. ఓకే, అయితే మన 2 తెలుగు రాష్ట్రాల గురించి మాట్లాడినట్లయితే కేంద్ర పన్నుల రాష్ట్రాల వాటా అంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ గమనిస్తే 14 ఫైనాన్స్ కింద మనకు అంటే మొత్తం పన్ను వాటాలో ఆంధ్రప్రదేశ్కి 4.31% వచ్చింది. అదేవిధంగా ఫైనాన్స్ అంటే 15th ఫైనాన్స్ కమిషన్ ఆధారంగా 4.11% రావడం జరిగింది. ఇది అంటే దీని లెక్కల్లో మాట్లాడుకుంటే 35,156 కోట్లు. తెలంగాణకు చూసుకుంటే 14th ఫైనాన్స్ కమిషన్లో 2.43%, 15th ఫైనాన్స్ కమిషన్ వస్తే 2.133%. ఓకేనా, ఇది లెక్కలో మాట్లాడుంటే 18,241 కోట్లు. ఇంకా ఈ రెండింటి మనం గమనించినట్లయితే టోటల్గా మొత్తం రాష్ట్రంలో మనం గమనించినట్లయితే 8,55,176 కోట్లు అనమాట. ఎక్కువ పన్ను వాటా ఉత్తరప్రదేశ్కి, తక్కువ వాటా గోవాకి వెళ్తున్నది. గతంలో చివరి స్థానంలో సిక్కిం ఉండేది. అంటే ఈ స్థానంలో అంటే 2020-21 దాని ప్రకారం చూస్తే ఇక తక్కువ వాటా సిక్కింకి కాదు, ఇప్పుడు గోవాకి అయితే పోవడం జరిగింది. ఓకే, నెక్స్ట్ ఇది టోటల్గా పన్ను వాటాలు పంచడము. నెక్స్ట్ మనము గ్రాంట్ల విషయం గురించి మాట్లాడతాం. ఓకే, థ్యాంక్ యూ.